సార్ ఫస్ట్ క్వెషను హ్మ్, నాకు చూస్తే అన్ని క్వెషన్స్‌లో కొన్ని క్వెషన్స్ ఈజీనే అనిపిస్తా ఉంటాయి. సో, మన వరకు మీ వరకు చెప్పండి నాకు. ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేయగలుగుతున్నారా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రింగ్ ఈస్ ఇన్ ద లాంగ్వేజ్ డిఫైన్డ్ బై ద గ్రామర్? కింద ఇచ్చిన స్ట్రింగ్స్‌లో ఆ పైన గ్రామర్‌కు సూటబుల్ ఏది అని అడుగుతున్నారు. సో, ఒక గ్రామర్ ఇచ్చి ఏది ఈ గ్రామర్‌కు డిరైవ్ అవుతుంది అని ఇస్తున్నారు. సో, ఇలాంటి క్వెషన్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ హార్డ్ వన్‌ను ఫైండ్ ఔట్ చేయండి. అది కాకుండా ఉండేటివి ఏంటివో చూడండి ముందు. ఇక్కడ ఏమన్నాడు? ఎస్ అంటే 0 అన్నారు. సో, ఎస్ అంటే 0 అని ఇచ్చినప్పుడు ఎస్ అంటే ఏమని మీనింగ్ మామూలుగా? గ్రామర్‌లో ఎస్ అంటే ఏమని మీనింగ్? తెలుసా అండి? సార్, మేడం ఎస్ అంటే ఏంటి? ఆ? ఏంటి మేడం నాకు వినపరాదు మీది చిన్నగా మాట్లాడతారు మీరు. హలో, తెలీదు. ఓకే, శ్రీనివాస్ సార్ తెలీదు కదా. ఎస్ అంటే స్టార్టింగ్ అని మేడం. ఎస్ అంటే స్టార్ట్ అని, స్టార్ట్ చెయ్యాలి అని. ఫస్ట్ మనం ఎస్ నుంచి ఎప్పటికీ స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఎస్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఎస్ ఏమి ఇచ్చాడు? 0 ఇచ్చాడు. అంటే స్టార్టింగ్ ఏ స్ట్రింగ్కైనా స్టార్టింగ్ ఏముంటుంది? 0నే ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్లలో ఏవి మనం పిక్ చేసుకోవచ్చు, ఏవి కరెక్ట్ అయి ఉండొచ్చు అనేది మనకు చూస్తానే అర్థమవుతుంది. ఏది ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు. ఇంకా సిడి మాత్రం కాదు పక్కాగా. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ స్ట్రింగ్ నుంచి చూడాలి. స్టార్టింగ్ స్ట్రింగ్ లో ఏం ఎండ్ అవుతుంది? 0 అవుతుంది. బిగినింగ్ లో 0 ఉంది, ఎండింగ్ లో ఏ ఉంది. ఓకే, సో ఏబిలలో ఆన్సర్ ఉండొచ్చు. నెక్స్ట్ ఏ అంటే ఏమని ఇచ్చినాడు? ఏ అంటే 1 అన్నా కావచ్చు అన్నాడు, 0 అన్నా కావచ్చు అన్నాడు, లేకపోతే ఏమవచ్చు అన్నాడు? ఏ అంటే 1 అన్నా కావచ్చు అన్నాడు. లాస్ట్ కు 1 తో వచ్చి ఆపేయాలి. 1 తో వచ్చి ఆపేయాలి. నువ్వు ఎన్నిసార్లు ఏ అంటే 1 తీసుకుంటావో, ఇంకొకసారి ఏ అంటే మళ్ళీ 1 తీసుకుంటావో. ఫస్ట్ ఏ అంటే నేను 1 తీసుకున్నాను, 11 వచ్చింది. మళ్ళీ ఏ అంటే నేను 11 తీసుకున్నాను. మళ్ళీ ఏ అంటే నేను 11 మళ్ళీ 11 అట్లా నువ్వు ఎన్నైనా తీసుకున్నా లాస్ట్ కు ఏ అంటే ఏం రాసుకుంటావు? 1 అని రాసుకుంటావు. లాస్ట్ కి ఏం చేయాలి? ఏ అంటే 1 అని తీసుకుంటే ఇంకా ఆడికి క్లోజ్ చేస్తావు అన్నమాట. అంటే ఏ అంటే లాస్ట్ కి ఎండ్ కావాలంటే ఏ అంటే లాస్ట్ లో ఏముంటుంది? 1 ఉంటుంది. అంటే దీని ఎండింగ్ లో ఏముంటుంది? 1 ఉంటుంది. స్టార్టింగ్ 0 ఉంది, ఎండింగ్ లో ఏముండొచ్చు? 1 ఉండొచ్చు. అంటే దీని ప్రకారం చూసుకోండి. ఫస్ట్ ఆన్సర్ కరెక్టా? స్టార్టింగ్ 0 ఉంది, ఎండింగ్ లో 0 ఉంది. ఫస్ట్ ఆన్సర్ కరెక్టా? కాదు. సో సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఎందుకు కరెక్ట్ అవుతుంది సెకండ్ ఆన్సర్ అంటే? ఫస్ట్ 0తో స్టార్ట్ అవుతుంది, 1తో ఎండ్ కావాలి. అదే ప్రాక్టికల్ గా చూసేద్దాం. ప్రాక్టికల్ గా కూడా చూసేద్దాం. 0 అన్నాను. సో డిరైవ్ అవుతుందా లేదో ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకుంటా వెళ్ళండి. 0 వచ్చింది. తర్వాత ఏముంది? ఫస్ట్ 0 ఉంది, తర్వాత ఏ ఉంది. తర్వాత కూడా ఏముంది? సెకండ్ డిజిట్ 0 ఉంది. 0 ఉంది కాబట్టి ఏ బదులు ఏం చేస్తున్నాను? 1 తీసుకోవడం లేదు. ఏ బదులు ఏం తీసుకున్నాను? 0 తీసుకున్నాను. 0 ఏ బదులు ఏం తీసుకున్నామండి? 0 తీసుకున్నాం. సో 0 మళ్ళీ ఏ బదులు ఏం తీసుకున్నాను ఈసారి? 1 తీసుకున్నాను. ఎందుకు 1 తీసుకున్నాను? స్ట్రింగ్ లో ఏముంది? 1 ఉంది. డిరైవ్ కావాల్సింది ఏంటి? 1. సో అందుకని ఏ బదులు ఏం చేసుకున్నాను? 1 తీసుకున్నాను. 1 తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది? 001 వచ్చింది. తర్వాత ఏ బదులు మీరే చెప్పండి ఏం తీసుకోవాలి? 0 ఉంది కాబట్టి ఏ బదులు ఏం తీసుకోవాలి? 0 తీసుకోవాలి. ఓకే, సో 0 తీసుకున్నాను. ఏమొచ్చింది? 0010 వచ్చింది. ఇంకా లాస్ట్ కి ఏం రావాలి? 1 రావాలి. అంటే ఏం చేయాలి? ఏ బదులు డైరెక్ట్ గా ఏం తీసుకున్నాను? ఏ బదులు ఏం తీసుకున్నాను? 1 తీసుకున్నాను. సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళడమే. అంటే ఫస్ట్ నేను ఎస్ బదులు 0 అనుకున్నాను. మళ్ళీ ఏ బదులు మళ్ళీ మళ్ళీ 0 అనుకున్నాను. మళ్ళీ ఏ బదులు ఏమనుకున్నాను? 1 అనుకున్నాను. మళ్ళీ ఏ బదులు ఏమనుకున్నాను? 0 అనుకున్నాను. లాస్ట్ కి ఏ బదులు ఏమనుకున్నాను? 1 అనుకున్నాను. నువ్వు ఏమి సబ్స్టిట్యూట్ చేస్తే 00101 డిరైవ్ అవుతుందా లేదా? డిరైవ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకో.
సో ఇంత చేసి చెక్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు ఆన్సర్‌లో. ఎందుకంటే ఇట్ స్టార్ట్స్ ఏంటి? 0తో స్టార్ట్ అవుతుంది. ఏ అంటే ఏం రావచ్చు లాస్ట్‌కు? 0 లేకపోతే ఏంటి? 1 లేకపోతే ఏంటి? 1 అంటే ఏ అంటే 1 రావచ్చు. ఏ అంటే 1 రావచ్చు. మరి నువ్వు ఎన్ని సబ్‌స్టిట్యూట్ చేసుకున్నా లాస్ట్ టర్మ్ ఏముంటుంది? 1 ఉంటుంది. ఫస్ట్ టర్మ్ ఏముంటుంది? 0 ఉంటుంది. అది చూస్తేనే బి ఆన్సర్ అని చెప్పేయటే. ఓకేనా? లేదంటే ఇలా సబ్‌స్టిట్యూట్ చేసుకుంటా వెళ్ళొచ్చు. జస్ట్ ఇది సబ్‌స్టిట్యూషన్ మెథడే. ఫస్ట్ S ఈక్వల్ టు 0 తీసుకున్నాము. తర్వాత 0 ఏ బదులు 0 అందరికీ అర్థమైంది కదా ఇది? ఎవరికైనా డౌట్ ఉందా? తేజ మేడం అర్థమైందా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఎన్ని సార్లు అడుగుతా ఉంటారు. నేను అందుకే ఎగ్జాంపుల్ పేపర్‌లోనే వెళ్తున్నాం. మనం థియరిటికల్‌గా చెప్పుకునే దానికి, ప్రాక్టికల్‌గా పేపర్‌లో సాల్వ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది చూసారనుకోండి. హౌ మెనీ నంబర్ ఫర్ ఏ కంప్లీట్ గ్రాఫ్ విత్ n వర్టిసెస్ అంటున్నాడు. అసలు మీకు కంప్లీట్ గ్రాఫ్ అంటే తెలుసా అండి? కంప్లీట్ గ్రాఫ్ అంటే ఏంటి? every node within that graph is connected with each other, then it is called as a complete graph. అంటే ఏంటి? ఇప్పుడు ఈ నోడ్ ఏమైంది? ఈ నోడ్ తో ఏమైంది? కనెక్ట్ అయింది. సో ఎన్ని నోడ్స్ ఉన్నాయి? 3 నోడ్స్ ఉన్నాయి. ఈ నోడ్ తో కనెక్ట్ అయింది. ఈ నోడ్ తో కనెక్ట్ అయింది. ఈ నోడ్ అంటే ఎవ్రీ నోడ్ ఈస్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as a కంప్లీట్ గ్రాఫ్. ప్రతి ఒక్క నోడు ప్రతి అదర్ నోడ్స్ తో ఏమై ఉండాలి? కనెక్షన్ ఉండాలి. దాన్ని ఏమంటారు? కంప్లీట్ గ్రాఫ్ అంటారు. 1 మినిట్. భాను వచ్చినట్టుంది. భాను లేట్. ఓకే. సో ఇక్కడ కంప్లీట్ గ్రాఫ్ అంటే ఏంటి అంటే ఒక నోడ్ నుంచి రిమైనింగ్ అన్ని నోడ్స్ కు కనెక్షన్ ఉంటే దెన్ దట్ గ్రాఫ్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ కంప్లీట్ గ్రాఫ్. ఓకే. గ్రాఫ్ అనేది కంప్లీట్ గ్రాఫ్ అంటున్నాడు. అప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ వస్తాయి అంటున్నాడు. అసలు స్పానింగ్ ట్రీ అంటే తెలుసా అండి? స్పానింగ్ ట్రీ అంటే ఏంటి? అసైక్లిక్ గ్రాఫ్ కరెక్ట్ సార్. అసైక్లిక్ గ్రాఫ్ అంటే ఇలా లూప్ ఫామ్ కాకూడదు అనమాట. అంటే ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాం, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. లూప్ ఫామ్ అవుతా ఉంది. అంటే సోర్స్ అండ్ డెస్టినేషన్స్ సేమ్ ఉంటే దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ లూప్ అన్నమాట. లూప్ అంటే ఏంటంటే సోర్స్ డెస్టినేషన్. మనం ఇక్కడి నుంచి విజిట్ చేశానండి నేను. మళ్ళీ ఇలా వచ్చాను, మళ్ళీ ఇలా వచ్చాను, మళ్ళీ ఇట్లా వచ్చాను. ఇక్కడ ఏమైంది? సోర్స్ నేను ఎక్కడ స్టార్ట్ అయినానో మళ్ళీ ఏమైంది? డెస్టినేషన్ కూడా అదే అయింది. సోర్స్ డెస్టినేషన్స్ ఆర్ సేమ్ ఉంటే అప్పుడు ఏమవుతుంది? అది సైకిల్ ఫామ్ అయింది. లూప్ ఫామ్ అయింది. దాన్ని ఏమంటారు? సైక్లిక్ గ్రాఫ్ అంటారు. సైకిల్ లేకపోతే అంటే ఒకటే చెప్పాలి. అన్ని నోడ్స్ కనెక్ట్ అయి ఉన్నాయనుకోండి అది సైక్లిక్ గ్రాఫ్ అని. సైక్లిక్ గ్రాఫ్ అని. అన్ని నోడ్స్ కనెక్ట్ కాకోకుండా లూప్ ఫామ్ కాకోకుండా ఉంటే అది అసైక్లిక్ గ్రాఫ్ అని. సో ఎవ్రీ అసైక్లిక్ గ్రాఫ్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ స్పానింగ్ ట్రీ. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక గ్రాఫ్లో ఒక కంప్లీట్ గ్రాఫ్ కు ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి అంటున్నాడు. సో దీనికి ఫార్ములా ఏంటి? ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి? ఒకసారి చూడండి దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయండి. ఇప్పుడు నేను 3 నోడ్స్ గ్రాఫ్ ఇచ్చాను. ఈ 3 నోడ్స్ గ్రాఫ్ కు ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి? స్పానింగ్ ట్రీస్ అంటే ఇప్పుడు ఇలా వేసాను అనుకోండి ఇది స్పానింగ్ ట్రీ. పైన ఇచ్చిన ఈ గ్రాఫ్ కు ఇది స్పానింగ్ ట్రీ అన్నమాట. ఇది స్పానింగ్ ట్రీ. ఇది స్పానింగ్ ట్రీ. నోడ్స్ అన్ని ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని నోడ్స్ ఉన్నాయి? 3 నోడ్స్ ఉంటే స్పానింగ్ ట్రీలో కూడా ఎన్ని ఉండాలి? 3 నోడ్స్ ఉండాలి. ఓకేనా? హెడ్జెస్ ఏంటంటే ఇక్కడ ఎన్ హెడ్జెస్ ఉంటే ఇక్కడ n-1 హెడ్జెస్ ఉండాలి. ఓకేనా? సో హెడ్జెస్ n-1 ఉండాలి. ఇక్కడ n హెడ్జెస్ ఉంటే ఇక్కడ n-1 ఉంటాయి. అంతే. బట్ నోడ్స్ అన్ని ఏముండాలి? ఇక్కడ n వర్టిసెస్ ఉంటే స్పానింగ్ ట్రీలో కూడా ఎగ్జాక్ట్ గా n వర్టిసెస్ ఉంటాయి అన్నమాట. సో ఎన్ని స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి అంటున్నాడు. ఎన్ని స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్పానింగ్ ట్రీ. లేకపోతే మళ్ళీ మనము ఇంకొక స్పానింగ్ ట్రీని తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ స్పానింగ్ ట్రీ. ఓకేనా? సో లేకపోతే దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ స్పానింగ్ ట్రీ. సో ఇది దానికి ఒక స్పానింగ్ ట్రీ అవుతుంది. సో ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి అంటున్నాడు. సో ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి అంటే n⁻n-2 స్పానింగ్ ట్రీస్. ఒకసారి చూడండి n⁻n-2 స్పానింగ్ ట్రీస్ వచ్చాయా లేదా అనేది. n వర్టిసెస్ కనుకోండి అప్పుడు 3 వర్టిసెస్ 3 వర్టిసెస్ 3 - 2 3 - 2 అంటే ఎంత? అప్పుడు
3 పవర్ ఆఫ్ 1 అంటే దట్ ఈస్ ద 3. సో వచ్చిందా 1, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. సో దీన్ని ఇలా కనెక్ట్ చేస్తాము ఒక స్పానింగ్ ట్రీని 3 నోడ్స్కు. లేదు అంటే ఇలా కనెక్ట్ చేస్తాము. ఒకవేళ ఇలా వేసేసినాం అనుకో, దీనికి హెడ్జ్ వేసేస్తే అదేమవుతుంది, స్పానింగ్ ట్రీ కాదు, కంప్లీట్ గ్రాఫ్ అవుతుంది. కంప్లీట్ గ్రాఫ్ కు స్పానింగ్ ట్రీస్ కి ఏంటి, లూప్ ఫామ్ కాకుండా ఉంటే అది స్పానింగ్ ట్రీ అవుతుంది. సో ఒక స్పానింగ్ ట్రీని ఎలా వేయగలుగు, ఆ 3 నోడ్స్ స్పానింగ్ ట్రీస్ కు ఎలా వేయగలుగుతాము అంటే ఇది ఇలా వేయగలుగుతాము, లేదంటే ఇలా వేయగలుగుతాము, లేదంటే ఈ మోడల్లో వేయగలుగుతాము. సో ఎనీ నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్, ఒక్కొక్కసారి మీకు n పవర్ ఆఫ్ n-2 అనే ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒకవేళ 6 నోడ్స్ కంప్లీట్ గ్రాఫ్ అని ఇస్తారు. 6 నోడ్స్ కంప్లీట్ గ్రాఫ్ కు ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి అని అడుగుతారు. అప్పుడు మీరు ఖచ్చితంగా ఏం చేయాలి, 6 పవర్ ఆఫ్ 6 - 2 అట్లా. ఎక్కువ ఈ ఫార్ములా ఇప్పుడు అడగడం లేదు, ఇలా అడుగుతున్నాడు. నోట్స్ ఇచ్చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి అని అడుగుతున్నారు. సో మీరు ఏడిఎస్ కు కానీ ఫార్ములాస్ కానీ ఒక బిట్ పెట్టుకోండి. రేపటి నుంచి మనం ఫార్ములాస్ పక్కన రాసేసుకుంటా ఉండండి. ఒకటి, ఏడిఎస్ లో బైనరీ ట్రీస్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ బైనరీ ట్రీస్ జనరేట్ చేయొచ్చు, తర్వాత హైట్ ఎంత, లెవెల్ ఎంత, అది ఒకటి. ఇట్లాంటివి ఈ ఒక 4 or 5 బిట్స్ ఉన్నాయి, ఎప్పుడు అడుగుతూ ఉంటారన్నమాట. సో అవి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అయిపోతుంది. సో ఇది ఒక బిట్ రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్గా. నెక్స్ట్కి వచ్చినాక ద ప్రీపోజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఇచ్చాడు, ఇక్కడ కూడా ఒక బిట్ దాగి ఉందన్నమాట. సో థర్డ్ క్వశ్చన్లో ఒక వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ ఉంది. ఏంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ప్రిపోజిషన్స్ ఇచ్చాడు. ప్రిపోజిషన్ అంటే ఏం లేదు, ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ ప్రిపోజిషన్ అన్నమాట. ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ ప్రిపోజిషన్. సో అంటే ఇక్కడ ఏమేం కాంబినేషన్ ఇచ్చాడు ఒకసారి చూద్దాం. కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ వేరియబుల్స్. ఇక్కడ వేరియబుల్స్ ఏమవుతాయి, PQ ఆర్ ద వేరియబుల్స్. సో P అండ్ Q ఆర్ ద వేరియబుల్స్ అవుతాయి అన్నమాట. సో P Q ఆర్ ద వేరియబుల్స్ అయితే. సో ఇంకా ఇక్కడ ఆపరేటర్స్ ఏమి ఇచ్చారు అంటే ఒకటి ఆర్ ఆపరేటరు, తర్వాత అండ్ ఆపరేటర్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ డైరెక్షనల్ బై డైరెక్షనల్ ఇచ్చినాడు. సో డైరెక్షనల్ బై డైరెక్షన్, ఇంప్లైస్ బై ఇంప్లైస్ అంటారు, ఇంప్లైస్ బై ఇంప్లైస్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ఇంప్లైస్, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ బై ఇంప్లైస్ అన్నమాట. సో ఇంప్లైస్ కు బై ఇంప్లైస్ కు మధ్య పిఆర్, ఇవి 4 టైప్స్ అన్నమాట. మనము ఎంఎఫ్సిఎస్ మనం చదవలేదు కదా, ఎంఎఫ్సిఎస్ చెప్పాలి మీకు, నార్మల్ ఫార్మ్స్ గురించి చెప్పాలి. ఒక క్లాస్ తీసుకొని నేను నార్మల్ ఫార్మ్స్ చెప్తాను. మనకి ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి, 22వ తేదీ స్టార్ట్ అయిపోయింది, మనం ఇంకా ఎక్కువ డేస్ తీసుకోవాలి. 1 hour 15 minutes అన్న రోజు క్లాస్ తీసుకోవాలి. ఇంకా మనకు ఉండేది ఓన్లీ 25 days రిమైనింగ్ ఉంది. సో మనం ఫాస్ట్ చేయాలి. నార్మల్ ఫార్మ్స్ అంటే ఏంటివి, ఆర్ ఒకటి, అండ్ ఒకటి, ఇంప్లైస్ ఒకటి, బై ఇంప్లైస్ ఒకటి అన్నమాట. ఇలా 4 టైప్స్ ఆఫ్ నార్మల్ థింగ్స్, నార్మల్ ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. నార్మల్ ఫార్మ్స్ లో మనం యూజ్ చేసే 4 టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ అన్నమాట. సో ఏంటివి, ఆరు, అండ్, ఇంప్లైస్, బై ఇంప్లైస్. సో ఇప్పుడు ఆర్ అంటే తెలుసు మీకు, అండ్ అంటే తెలుసు. ఏంటి ఆర్ అంటే ఏంటండి చెప్పండి. ఏది పీక్యూలలో 2 ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ అవుతుంది. ఒకటి ఫాల్స్ అయినా 2 ట్రూలైనా ట్రూ అవుతుంది, తెలుసు కదా అండి. ట్రూ అయినా ట్రూనే, ట్రూ ఫాల్స్ అయినా ట్రూనే పీక్యూలలో. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ అయినా ట్రూనే. ఓన్లీ ఏ కేసులో మాత్రం ఆర్లో ఫాల్స్ అవుతుందండి, పీక్యూలు 2 ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ అవుతుంది. రిమైనింగ్ ట్రూ ఫాల్స్ వచ్చినా, ఫాల్స్ ట్రూ వచ్చినా, ట్రూ వచ్చినా ఏమవుతుంది, ట్రూ అవుతుంది ఆర్లో. అందులో ఎట్లా అంటూ చెప్పండి, పావడి మేడం అంటే చెప్పండి. 2 ట్రూలు అయితేనే ట్రూ అవుతుంది, ఏది ఒక్కటి ఫాల్స్ అయినా ట్రూ ఫాల్స్ అయినా ఫాల్సే, ఫాల్స్ ట్రూ అయినా ఫాల్సే, ఫాల్స్ అయినా ఫాల్సే. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనకి ఇంకా ఆరు అండ్ ఒక్క కేసే గుర్తుపెట్టుకోవాల్సిండేది. ఇప్పుడు చెప్దాం ఇంప్లైస్ అంటే ఏంటి, బై ఇంప్లైస్ అంటే ఏంటంటే, ఇంప్లైస్ ని సింపుల్ గా ఏం రాస్తారంటే నెగేషన్ పి ఆర్క్యూ అంటారు అన్నమాట. నెగేషన్ పి ఆర్క్యూ ను ఇంప్లైస్ అంటారు. బై ఇంప్లైస్ అంటే ఏంటంటే పిఆర్క్యూ అండ్
క్యూ ఇంప్లైస్ పి అవుతుంది అన్నమాట. బై ఇంప్లైస్ కు ఫార్ములా. పి ఇంప్లైస్ క్యూ ఫార్ములా ఏంటి? నెగేషన్ పి ఆర్ క్యూ అన్నమాట. పి బై ఇంప్లైస్ క్యూ ఫార్ములా ఏంటి? పి ఇంప్లైస్ క్యూ అండ్ క్యూ ఇంప్లైస్ పి. ఇది ఫిక్స్డ్ ఫార్ములాస్ అన్నమాట. అందుకే నేను అనిండేది ఆరు తెలిసి అండు తెలిస్తే ఇంప్లైస్ ను మనం చేయొచ్చు, బై ఇంప్లైస్ ను మనం చేయొచ్చు. ఇంప్లైస్ కు ఫార్ములా నెగేషన్ పి ఆర్ క్యూ. బై ఇంప్లైస్ కు ఫార్ములా ఏంటి? పి ఇంప్లైస్ క్యూ అండ్ క్యూ ఇంప్లైస్ పి అన్నమాట. సో ఇవి రెండు కూడా నోట్ చేసుకోండి. సో ఇవి రెండిట్లోనే అన్ని సింప్లిఫికేషన్స్ దాగి ఉన్నాయన్నమాట. ఇంప్లైస్ అంటే నెగేషన్ పి ఆర్ క్యూ, బై ఇంప్లైస్ అంటే పి ఇంప్లైస్ క్యూ అండ్ క్యూ ఇంప్లైస్ పి. సో ఇవి రెండు ఫార్ములాస్ కూడా నోట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దానిలలో ఏది ఈక్వలెంట్ అవుతుంది అంటున్నాడు. ఏముంది? చాలా సింపుల్ గా ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఇది ఏంటి? ఇది పి ఇంప్లైస్ క్యూ. ఓకే, డైరెక్ట్ గా పి ఇంప్లైస్ క్యూ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాడు పెద్ద సింప్లిఫికేషన్ కూడా అడగలేదు. తర్వాత అది ఏమి ఇచ్చారండి? నెగేషన్ క్యూ ఆర్పి. నెగేషన్ క్యూ ఆర్పిని ఎలా రాయొచ్చు? నెగేషన్ క్యూ ఆర్పిని ఎలా రాయొచ్చండి? నెగేషన్ క్యూ ఆర్పి అంటే ఏమవుతుంది? ఇప్పుడే చెప్పాను కదా, నెగేషన్ పి ఆర్క్యూ అంటే పి ఇంప్లైస్ క్యూ, నెగేషన్ క్యూ ఆర్పి అంటే క్యూ ఇంప్లైస్ పి, క్యూ ఇంప్లైస్ పి, క్యూ ఇంప్లైస్ పి. అప్పుడు ఏమవుతుంది? క్యూ ఇంప్లైస్ పి, అంతే. సో ఇక్కడ ఇది ఇక్కడ ఏ ఆప్షన్ లో ఉంది? పి ఇంప్లైస్ క్యూ. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? క్యూ ఇంప్లైస్ పి అండ్ పి ఇంప్లైస్ క్యూ. ఇది కాదు, ఇది క్యూ ఇంప్లైస్ పి అండ్ పి ఇంప్లైస్ క్యూ. ఏది ముందైనా రాయొచ్చు, ఏదేనికైనా రాయొచ్చు. ఏ అండ్ బిలో ఏ అండ్ బి ఈక్వల్ టు బి అండ్ బి అండ్ ఏ అన్నా, ఏ అండ్ బి అన్నా సేమ్. ఏ అండ్ బి ఈక్వల్ టు బి అండ్ ఏ అన్నా సేమే, బి అండ్ ఏ అన్నా సేమే. ఓకేనా? సో ఏ అండ్ బి అన్నా, బి అండ్ ఏ అన్నా సేమే. పి ఇంప్లైస్ క్యూ అండ్ క్యూ ఇంప్లైస్ పి అన్నా, క్యూ ఇంప్లైస్ పి అండ్ పి ఇంప్లైస్ క్యూ అన్నా సేమే. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. అండర్స్టాండ్? ఏం చేయలేదు, ఈ కొంచెం ఎక్స్ప్రెషన్ ఒక్కటి మార్చాడు. ఈ కొంచెం ఎక్స్ప్రెషన్ ఏంటి? నెగేషన్ క్యూ ఆర్పి అంటే ఏంటి? క్యూ ఇంప్లైస్ పి, క్యూ ఇంప్లైస్ పి. ఓకే ఓకే. సో నెక్స్ట్కి వచ్చేదాకా మనము నెక్స్ట్ బిట్ చూడండి. ద లాజిక్ ఆఫ్ పంపింగ్ లిమా ఈజ్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ అంటారు. అసలు పంపింగ్ లెమాని ఎక్కడ యూజ్ చేస్తాము? అసలు పంపింగ్ లెమా అంటే ఏంటి? అసలు ఈ పంపింగ్ లెమా ఏ సబ్జెక్ట్కు సంబంధించినది అనేది తెలుసా అండి? పంపింగ్ లెమా అనేది ఏ సబ్జెక్ట్ అండి ఇది? ఎనీబడి? డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. ఓకే. సో సార్ చెప్పినట్టు అది డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ కిందికి వస్తుంది. అలాగే మన ఫార్మల్ లాంగ్వేజెస్ ఆటోమేటా థియరీ. ఇట్ ఈస్ నాట్ ఏ డిస్క్రిప్టివ్ మ్యాథమెటిక్స్, బట్ ఇట్ ఈస్ ఏ రిలేటెడ్ టు ఫార్మల్ 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 లాంగ్వేజెస్ ఆటోమేటా థియరీ అంటారు. ఫ్లాట్లో ఏంటంటే, సో మామూలుగా ఫ్లాట్ లాంగ్వేజ్లో ఫైనైట్ ఆటోమేటా అంటారనమాట. ఫైనైట్ ఆటోమేటా. సో ఈ ఫైనైట్ ఆటోమేటాలో ఈ పంపింగ్ లెమ్మాను యూజ్ చేస్తాం. ఫైనైట్ ఆటోమేటాలో పంపింగ్ లెమ్మాను యూజ్ చేస్తాం. పంపింగ్ లెమ్మా అంటారు. సో ఈ పంపింగ్ లెమ్మా అంటే ఏంటంటే మామూలుగా ఆమ్, ఒక ఒక స్టేట్స్ ఉంటాయి. ఫైనైట్ ఆటోమేటా అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనమాట. సో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటే దాన్ని ఫైనైట్ ఆటోమేటా అంటారు. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ కాకుండా అన్కౌంటబుల్ స్టేట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఇన్ఫినిట్ ఆటోమేటా అంటారు. ఓకేనా? ఇన్ఫినిట్ ఆటోమేటా అంటారు. ఇన్ఫినిట్ ఆటోమేటా అంటే ఏంటంటే మనం కౌంట్ చెయ్యలేని స్టేట్స్ ను ఇన్ఫినిట్ ఆటోమేటా అంటారు. మనం కౌంట్ చేయగలిగిన స్టేట్స్ ను ఏమంటారు? ఫైనైట్ ఆటోమేటా అంటారు. సో ఫైనైట్ ఆటోమేటా అంటే మనం కౌంట్ చేయగలుగుతాం స్టేట్స్ ను. ఎన్నో కొన్ని స్టేట్స్, 4 స్టేట్స్, 5 స్టేట్స్, 10 స్టేట్స్, వీఆర్ కౌంటింగ్ ద స్టేట్స్ ఫిక్స్డ్లీ. ఓకే. సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ఫైనైట్ ఆటోమేటా. సో ఇక్కడ ఫైనైట్ ఆటోమేటాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టేట్ తీసుకున్నాను, S1, S2, S3. ఏమనుకుంటున్నానంటే జీరో, నేను అనుకుంటున్నాను, డ్రా చేసుకుంటున్నాను. జీరో వచ్చిందంటే నేను నెక్స్ట్ స్టేట్కి వెళ్తున్నాను. మళ్ళీ జీరో వస్తే నెక్స్ట్ స్టేట్కి వెళ్తున్నాను అని అనుకున్నాను. సో ఈ దీనికి ఫైనల్ ఈ స్టేట్కి రావాలి అంటే ఏమొస్తే ఇది ఈ స్టేట్కి వస్తుంది. ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి రావాలంటే ఏమొస్తే అది ఈ స్టేట్కి వస్తుంది, S3కి వస్తుంది. S1 నుంచి S3కి ఎప్పుడు వస్తుంది? ఏం ఇన్పుట్ వస్తే S1 నుంచి S3కి మూవ్ అవుతుంది? దీని ప్రకారం చెప్పండి, దీని ప్రకారం చెప్పండి, నేను వేసిన దాని ప్రకారం.
S1 నుంచి S3కి రావాలంటే ఏమి రావాలి? ఏం ఇన్పుట్ వస్తే రావాలి? 0 వచ్చి 0 వస్తే నేను ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వస్తాను. ఎందుకంటే S1 నుంచి S2కి రావాలంటే 0 రావాలని ఇది ఇచ్చాడు కాబట్టి 0 వస్తేనే నేను S2కి వెళ్ళిపోతాను. మళ్ళీ S2 నుంచి S3కి వెళ్ళాలంటే మళ్ళీ 0 వస్తేనే నేను వెళ్ళిపోతాను. సో రావాల్సిన 0 వస్తే యాక్సెప్ట్ అవుతుంది. ఇప్పుడు నేను 01 వచ్చింది అనుకోండి. 01 వస్తే నేను S1 నుంచి S3కి వెళ్ళగలుగుతానా? వెళ్ళలేను. 10 వచ్చింది. S1 నుంచి S3కి వెళ్ళగలుగుతానా? వెళ్ళలేను. 11 వచ్చింది. S1 నుంచి S3కి వెళ్తానా? వెళ్ళలేను. అంటే ఒక ఒక ఆహ్, ఒక స్ట్రింగ్ ఈ స్ట్రింగ్ 00 డిరైవ్ కావాలి అంటే ఆహ్, నేను ఇలా వేసుకున్నాను డయాగ్రామ్‌లో. నాకు 00 కావాలంటే నేను S1, S2, S3 అని వేసుకున్నాను. ఫైనల్ స్టేట్‌కి రావడానికి. లేదు నేను 2 స్టేట్స్‌లోనే చూపించాననుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ S1, S2 ఇలా రాశాను. 0 వస్తే S1 నుంచి S2కి వెళ్ళాను. మళ్ళీ 0 వస్తే ఇంక ఆటితో ఎండ్ కావాలి. 0 వచ్చింది. ఇక్కడ సెల్ఫ్ తీసుకున్నాను. ఇలా అయినా డ్రా చేసుకున్నాను. ఇలా అయినా డ్రా చేసుకున్నాను. అంటే ఒక ఇన్పుట్ సీక్వెన్సెస్‌కు ఎన్ని నంబర్ ఆఫ్ మోడల్స్ అయినా డిజైన్ చేయొచ్చన్నమాట. మీకు ఒక విషయం చెప్పనా? ఫ్లాట్‌లో మనం డిజైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో నేనిప్పుడు S1 00 రావడానికి నేను ఇలా వేసుకున్నాను. ఇలా అయినా వేసుకోవచ్చు 00 రావడానికి. 0 వచ్చింది నేను S2కి వెళ్ళాను. మళ్ళీ 0 వచ్చింది S2కి వెళ్ళి ఇదే ఫైనల్ స్టేట్ అనుకున్నాను. ఇక్కడితో ముగించుకున్నాను. అనుకున్నానంటే ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఇది కూడా కరెక్ట్ అవుతుంది. మనం ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. నేను ఇది స్టార్టింగ్ స్టేటు. తర్వాత నేను 0 వచ్చింటే నెక్స్ట్ స్టేట్‌కి వెళ్ళాను. మళ్ళీ 0 వచ్చింటే నెక్స్ట్ స్టేట్‌కి వెళ్ళాను. ఇది ఎండింగ్ స్టేటు అని ఇలా ఎలాగైనా డ్రా చేసుకోవచ్చు. సో పంపింగ్ లెమ్మా అంటే ఏంటంటే కొన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్‌కు ఎన్ని పాసిబుల్ కేసెస్ ఆఫ్ ఇన్పుట్ సీక్వెన్సెస్ అయినా అబ్టైన్ అయితే దాన్ని పంపింగ్ లెమ్మా అంటారు. సో ఒక్క నిమిషం మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. దీ హ్మ్. పంపింగ్ లెమ్మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీరు నాకు దీనికి అవుట్‌పుట్ చెప్పండి చాలు. ఒకటి డ్రా చేస్తాను. దానికి అవుట్‌పుట్ ఏమొస్తుందో ఒక్కటి చెప్పండి. మీకు పంపింగ్ లెమ్మా అర్థమైపోయినట్టే. నేనేం చేశాను అంటే స్టేట్ S1 అని రాసుకున్నాను. S2 రాసుకున్నాను. ఎప్పటికి ఇలా ఉన్న స్టేట్‌ని ఏమంటారు అంటే స్టార్టింగ్ స్టేట్ అంటారు. ఇలా ఉన్న డబుల్ సర్కిల్ ఉన్న స్టేట్‌ని ఏమంటారు అంటే ఎండింగ్ స్టేట్ అంటారు. ఓకేనా? ఇలా ఉన్న స్టేట్ స్టార్టింగ్ స్టేట్ అవుతుంది. ఇలా ఉన్న స్టేట్ ఏమవుతుంది? ఎండింగ్ స్టేట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఆహ్, దీనికి నేను ఏసిన డయాగ్రామ్‌కు అవుట్‌పుట్ ఏమొస్తుందో చెప్తారా? ఏం డిరైవ్ అవుతుందో చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా జస్ట్? 1 వచ్చింది అనుకున్నాను. ఫస్ట్ 1 వస్తే ఏమవుతుంది? అక్కడే ఉంటాను. తర్వాత 0 వచ్చింది అనుకున్నాను. ఇక్కడికి వెళ్ళాను అనుకున్నాను. S2కొచ్చాను. S2కొచ్చి స్టాప్ కావచ్చు. 10 అంటే ఏంటి? 1 ఇక్కడ ఉన్నాను. 0 అంటే ఇక్కడికొచ్చాను. ఫైనల్ స్టేట్ కాబట్టి స్టాప్ అయిపోయింది అనుకోవచ్చు. లేదు. 110కు కూడా ఓకే అవుతుందా లేదా చూడండి. ఓకే కావడం అంటే లాస్ట్‌కి మనం ఏమైయుండాలి? ఫైనల్ స్టేట్‌కొచ్చినుండాలి. ఈ స్ట్రింగ్ అయిపోయే లోపల. 110కి ఇది ఓకే అవుతుందా లేదో చెప్పండి. 1 వచ్చింది. ఓకే. మళ్ళీ 1 వచ్చింది. మళ్ళీ ఇక్కడే ఉన్నాను. తర్వాత 0 వచ్చింది. 0 వచ్చిందంటే ఎక్కడికి మూవ్ అయ్యాను? ఫైనల్‌కి మూవ్ అయ్యాను. ఇది కూడా కరెక్టే. దీనికి ఇది కూడా కరెక్టే. ఓకే. 0, 1 తీసుకోండి. 0, 1కు కరెక్ట్ అవుతుందా లేదో చూడండి. 0 వచ్చింది. ఇక్కడికి వెళ్ళాను. 1 వస్తే మళ్ళీ ఇక్కడే ఉన్నాను. 0, 1కు కూడా కరెక్టే. అంటే ఒక్క ఫైనైట్ ఆటోమేటా ఎన్ని నంబర్ ఆఫ్ ఇన్పుట్స్‌నైనా ఏం చేస్తా ఉంది? డిరైవ్ చేస్తా ఉంది. ఇది ఏమన్నా ఫిక్స్‌డ్ ఇది 0కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది అని ఏమీ లేదు. ఒకవేళ నేను ఆహ్, ఆహ్, 100 ఇచ్చాను. అప్లికబుల్ అవుతుందా లేదా చూడండి 100కు ఒకసారి శ్రీను సార్ 100కి అప్లికబుల్ అవుతుందా? ఆ! 1 అంటే ఇనిషియల్ స్టేట్‌లో ఉన్నాను. 0 అంటే నెక్స్ట్ స్టేట్‌కి వెళ్ళిపోయాను. మళ్ళీ 0 అంటే అదేంటి ఫైనల్ స్టేట్. ఫైనల్ స్టేట్‌లో ఉన్నాం కదా! లాస్ట్‌కొచ్చేలకల్లా ఎక్కడున్నాం? ఫైనల్ స్టేట్‌లో ఉన్నాం. ఉన్నాం కాబట్టి అదేంటి కరెక్టే.
అక్కడితో ఎండ్ అవుతుంది. కరెక్టే. సో 1001 ఇచ్చినా ఓకే అయితా ఉంది. అంటే పంపింగ్ లెమా అంటే ఏంటి? ఈ ఒక 2 స్టేట్స్ కు ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్ సీక్వెన్సెస్ అప్టైన్ అవుతున్నాయో చూడండి. దట్ ఈస్ కాల్డ్ as a పంపింగ్ లెమా. పంపింగ్ లెమా అంటే ఇఫ్ గివెన్ స్టేట్స్ ఆర్ 2 అయినా ఎన్నో పాసిబుల్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్పుట్ సీక్వెన్సెస్ అప్టైన్ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as a పంపింగ్ లెమా. సో పంపింగ్ లెమాను పీజియన్ హోల్ ప్రిన్సిపల్ ను ఫాలో అవుతుంది అంటున్నాడు. ఈ పంపింగ్ లెమా ఇంట్రడ్యూస్ చేయడానికి ఆ ఆథర్ కు, ఆ రీసెర్చ్ పర్సన్ కు ఆయన ఏదాన్ని ఆలోచిస్తా పంపింగ్ లెమాని డెవలప్ చేశాడు అంటే పీజియన్ హోల్ ప్రిన్సిపల్. పీజియన్ హోల్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే హోల్ లోకి ఎన్ని నెంబర్ ఆఫ్ బర్డ్స్ అయినా ఒక హోల్ లోకి ఫిట్ అవుతాయి అంటున్నాడు. ఒక హోల్ లోకి ఎన్ని నెంబర్ ఆఫ్ బర్డ్స్ అయినా అంటే ఒక పంజరం ఉంటుంది. ఆ పంజరంలోకి ఒకటే బర్డ్ ఉంటుందా అంటే 2 బర్డ్స్ ఉండొచ్చు. పంజరం సైజుని బట్టి. ఇంకా పెద్దది ఎక్కువ ఉన్నింది అనుకో, హోల్ ఎక్కువ పెద్ద హోల్ అయితే ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ బర్డ్స్ పట్టొచ్చు. ఇంకా పెద్ద చెప్పలేం. హోల్ సైజ్ ఎంత ఉంటుంది అని చెప్పలేం. ద హోల్ సైజ్ ఇస్ మోర్ దెన్ ఇట్ ఫిట్ ఇన్ టు ద మోర్ నెంబర్ ఆఫ్ పీజియన్స్. అలాగే ఇక్కడ స్టేట్స్ ఎన్నైనా ఉంటే ఒకటే సీక్వెన్స్ వస్తుందని చెప్పలేము. ఎన్ని నెంబర్ ఆఫ్ సీక్వెన్సెస్ అయినా రావచ్చు. ఎన్ని నెంబర్ ఆఫ్ సీక్వెన్సెస్ అయినా డిరైవ్ కావచ్చు. దాట్ ఈస్ కాల్డ్ as a పంపింగ్ లెమా. సో పంపింగ్ లెమాని ఎక్కడ వాడతాము అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. పంపింగ్ లెమాను ఫైనైట్ ఆటోమేటాలో వాడతాము. అసలు పంపింగ్ లెమా అంటే ఏంటంటే ఈ స్టేట్స్ రెండున్న ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్ సీక్వెన్సెస్ అయినా అప్టైన్ అవుతా ఉంటాయి. 3 స్టేట్స్ ఉంటే దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ సీక్వెన్సెస్ అయినా అప్టైన్ కావచ్చు. అంతేగాని ఇన్పుట్ సీక్వెన్సెస్ ఫిక్స్డ్ కాదు. ఎన్ని నెంబర్ ఆఫ్ అయినా డిరైవ్ కావచ్చు అంటున్నాడు. ఓకే. తర్వాత ఇది ఏ దాన్ని బేస్ చేసుకొని డిరైవ్ అయిందంటే పీజియన్ హోల్ రిలేషన్స్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని డిరైవ్ అయ్యింది అని చెప్పాలి. 3 క్వశ్చన్లు ఉన్నాయి ఇక్కడ. పంపింగ్ లెమా ఏ ఆటోమేటాక్ సూటబుల్ అవుతుందంటే ఫైనైట్ ఆటోమేటాక్. అసలు పంపింగ్ లెమా అంటే ఏంటి అనేది ఒకటి. ఇంకొకటి పంపింగ్ లెమా ఎక్కడ ఏ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుంది అంటే పీజియన్ హోల్ రిలేషన్షిప్ ప్రిన్సిపల్ ను ఫాలో అయ్యిందని. ఓకేనా? సో ఆర్ యూ అండర్స్టాండ్ కంప్లీట్లీ? ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఇలా అంటే ఇవే క్వశ్చన్లే రిపీట్ అవుతూనే ఉంటాయి. ఏమంటే మనము ఒకసారి ఒక 10 క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయండి. ఇలా అర్థం చేసుకొని సాల్వ్ చేయండి. మీకు ఆటోమేటిక్‌గా 11వ క్వశ్చన్ పేపర్‌కు ఏ టాపిక్ నుంచి మనకు కంప్యూటర్ సైన్స్‌లో బిట్స్ వస్తాయి అని అర్థమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఇది ఏ ఏంటి దీంతో లెట్ ఎక్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ లెట్ ఎక్స్ ఈక్వల్ టు 1 minus 1 less than x less than 1 equal to b. The function of f of x equal to x by 2 from a to b is injective, surjective, both injective and surjective అంటున్నారు. సో ఇది ఇంజెక్టివా, సబ్జెక్టివా, బోత్ ఇంజెక్టివ్ అండ్ సబ్జెక్టివా అనేది అడుగుతున్నారు. సో ఇది మనం టైప్స్ ఆఫ్ ఇది కంప్లీట్ గా ఒక 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 మోడల్ అన్నమాట ఎంఎఫ్సిఎస్ సబ్జెక్ట్ లో. నేను ఇది లాస్ట్ లో చెప్తాను ఈ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఆ 4 డిస్కస్ చేయాలి మనం. ఇంజెక్టివ్, సబ్జెక్టివ్, నెక్స్ట్ ఇంకా బైజెక్టివ్, ఒక 4 టైప్స్ ఉంటాయన్నమాట. ఇంజెక్టివ్, సబ్జెక్టివ్, బైజెక్టివ్ అని. సో ఆ 4 థింగ్స్ గురించి మీకు ఖచ్చితంగా ఐడియా ఉంటేనే అది మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో ఇది కూడా వన్ ఇంపార్టెంట్ టైప్. ఎక్కువ రిపీట్ అడుగుతా ఉంటారు. ఇంజెక్టివ్, సబ్జెక్టివా, లేకపోతే బైజెక్టివా, లేకపోతే కాంపిటేటివ్ వస్తుందా, తర్వాత ఈ క్వశ్చన్ ఎక్కువ అడుగుతారు. ఇది ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఎంఎఫ్సిఎస్ లో సెట్స్ యూనిట్స్ లో వస్తుంది అన్నమాట. సెట్ యూనిట్ లో వస్తుంది. ఇది మనం డిస్కస్ చేద్దాం. 5th క్వశ్చన్ పెండింగ్ ఉంది. 5th క్వశ్చన్ మళ్ళీ మాట్లాడదాం. 5th క్వశ్చన్ కు సంబంధించి ఇక్కడ నెక్స్ట్ చూడండి. నెంబర్ ఆఫ్ వన్స్ ప్రెసెంట్ ఇన్ ద బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇది. ఇది ఎలా చేస్తారు? ఇది ఎప్పుడు క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. ఈ మోడల్ క్వశ్చన్ ఎలా చేస్తారు? మీరు ఎవరైనా చేసేసారా ఇంతకు ముందు? సింపుల్ గా చేసి నింటే ఒక మాటలో చెప్పేయండి. పావని మేడం చేశారా? నాగభూషణ్ సార్ చేశారా? శ్రీను సార్ చేశారా? ఉన్నారా? చేయలేదు. శ్రీను సార్ మీరు? అన్ని మల్టిప్లై చేయడమే సార్. అన్ని మల్టిప్లై చేసి యాడ్ చేయడమే. 3 into 5 12, 7 into 6 4,
5 ఇంటూ 8 ప్లస్ 3 అన్ని మల్టిప్లై చేసి యాడ్ చేయడమే. ఏమీ లేదు అక్కడ లాజిక్. అన్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే ఒక బైనరీ నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2170 అనే ఒక బైనరీ నెంబర్ వచ్చింది అనుకోండి. ఇవన్నీ మల్టిప్లై చేసి యాడ్ చేస్తే 2170 బైనరీ నెంబర్ వచ్చింది అనుకోండి. సరే ఒక నెంబర్ వచ్చింది. అంజిని యాడ్ చేస్తే 2170 అనే ఒక నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ని ఏం చేయాలి అంటే బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. మీకు అందరికీ తెలుసు బైనరీ నెంబర్ను సింపుల్ గా ఎలా రాసుకోవాలి. ఇంత పెద్ద నెంబర్ కైనా బైనరీ నెంబర్ ఎలా రాసుకోవాలి అంటే 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ 2 స్క్వేర్, 2 క్యూబ్డ్, 2 పవర్ ఆఫ్ 4 ఇలా రాసుకుంటూ వెళ్ళడమే. 2 పవర్ ఆఫ్ 5, 2 పవర్ ఆఫ్ 6, 2 పవర్ ఆఫ్ 7, 2 పవర్ ఆఫ్ 8, 2 పవర్ ఆఫ్ 9, 210, 211, 212 ఇంకా మాక్సిమం ఎంత రేంజ్ ఆఫ్ నెంబర్ అయితే అన్ని రాసుకుంటా వెళ్ళిపోవడమే. ఓకేనా. సో ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 5 అయితే 32 అవుతుంది. 2 పవర్ ఆఫ్ 6 అంటే ఏంటి 64, 128, 256, 512, నెక్స్ట్ 1024, 1024, 1024 ఇంటూ 2 వేసుకున్నారనుకోండి 2048 అంతేనా. 2048. సో మీకు అంకె వచ్చేసింది. ఇది 2048 అయితే ఇంకా మనకు 2048లో 170ని మైనస్ చేస్తే ఎంత మిగిలి ఉంటుందండి. 22నా 22నే కదా. సో 22 అంటే ఇక్కడ ఒక 16 పొజిషన్ లో 1 పెట్టుకుని నేను ఇంకా దీన్ని ఊరికి రఫ్ గా వేసానండి. 2170 అని రఫ్ గా వేసాను. మీరు ఏమన్నా క్యాల్సీలు ఉంటే కరెక్ట్ గా చెప్పండి. త్రీ ఇంటూ 512 ఇక్కడ ఏమి ఇచ్చారండి. 3 ఇంటూ 512 ప్లస్ 7 ఇంటూ 64 ప్లస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి 5 ఇంటూ 8 ప్లస్ 3. ఓకే ఇంతే కదా. సో 2027 వచ్చిందండి. 2027. సో మల్టిప్లై చేశారా అండి. 2027 మల్టిప్లై చేశారా. ఎవరైనా మల్టిప్లై చేశారా మేడం. ఉన్నారా. ఉంటే దీనికి బైనరీ నెంబర్ చెప్పండి. బైనరీ నెంబర్ చెప్పండి. సో ఇక్కడ 2027 వచ్చిండేది. 2027 బైనరీ నెంబర్ చెప్పండి. ఏవి వన్స్ పెట్టాలి, ఏవి జీరోస్ పెట్టాలి. 1024 1 పెట్టాలి. సో ఇవి వచ్చేటట్లు 1024 ప్లస్ 512 యాడ్ చేస్తే 1024కు 512 యాడ్ చేస్తే ఎంత అవుతుంది. అట్లా కలుపుకుంటా ఏం చేయాలి. వన్స్ పెట్టుకుంటా వెళ్తాం. అప్పుడు 2027కి ఏమవుతుంది బైనరీ నెంబర్ వస్తుంది. ఆ బైనరీ నెంబర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయో అది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చేస్తున్నారా పావని మేడం. చేశారా సింధు సార్ మీరు చెయ్యండి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్. క్వశ్చన్ అర్థమైందా ఎలా చేయాల్సింది. సే ఎస్ ఆర్ నో ఫాస్ట్ గా చెప్పేయండి. క్వశ్చన్ అర్థమైంది కదా.
ఎస్. ఓకే. సో నెక్స్ట్ వి గో టు ద అనదర్ క్వెషన్. నెక్స్ట్ చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాజిక్ గేట్ యాస్ మాక్సిమం ఫ్యాన్ అవుట్? సో లాజిక్ గేట్స్ నుంచి మీకు ఈ 2 క్వెషన్స్ అడుగుతా ఉంటారండి. దీంతోనే మాక్సిమం ఫ్యాన్ అవుట్ ఒకటి, హై స్పీడ్ లాజికల్ గేట్ ఏంటి అని అడుగుతా ఉంటాడు. హై స్పీడ్‌ది ఒకటి, మాక్సిమం ఫ్యాన్ అవుట్‌ది ఒకటి అడుగుతా ఉంటాడు. మాక్సిమం ఫ్యాన్ అవుట్ అంటే ఏంటంటే, ఫ్యాన్ అవుట్ అంటే ఎన్ని నంబర్ ఆఫ్ ఇన్పుట్స్‌ను ఒక గేట్‌కి ఇవ్వగలుగుతాము. ఒక గేట్‌కు ఎన్ని నంబర్ ఆఫ్ ఇన్పుట్స్‌ని ఇవ్వగలుగుతాం అంటారు. ఓకేనా? సో, అసలు ఏంటివి ఇవి? లాజిక్ గేట్స్ ఫ్యామిలీని ఆర్‌టీఎల్, ఈసీఎల్, ఎన్‌మాస్, సీమాస్ అనేటివి ఏంటివంటే ఆహ్, ఆహ్, ఇవి కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ అంటారు. సీమాస్ అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ అంటారు. సో ఇవన్నీ ఈ ఆర్టీఏలు, ఈసీఏలు, ఎన్మాస్, నాన్ కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ను ఎన్మాస్ అంటారు. సో ఇవన్నీ ఏంటివి? ఏంటివి సార్? ఆర్టీఏలు, ఈసీఏలు, ఎన్మాస్, సీమాస్ ఒక బిట్ అడుగుతా ఉంటారు. రెండు బిట్లు వీటిలో. వీటిలో 2 సార్లు 2 బిట్లు అడిగారు ఇంతవరకు. ఏంటివి ఇవి అంటే లాజిక్ ఫ్యామిలీస్ అన్నమాట. అంటే వీటిని ఏం చేస్తామంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ గా యూజ్ చేస్తాం అన్నమాట. మన 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 ప్రాసెసర్లో మనం యూజ్ చేసే ప్రాసెసర్లో ఏముంటాయండి? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, లేకపోతే మనం ఏం చేస్తాము, మైక్రో కంట్రోలర్ను వాడుతూ ఉంటాం. మైక్రో కంట్రోలర్స్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉంటే దాన్ని మైక్రో కంట్రోలర్ అంటారు. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐసీ అంటే ఏంటి? ట్రాన్సిస్టర్ అంటే ఏంటి? మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి? బేసిక్ లెవెల్ క్వశ్చన్ అండి. ట్రాన్సిస్టర్స్ అంటే ఏంటి? ఐసీ అంటే ఏంటి? మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి? ముందు ఇది చెప్పండి. ట్రాన్సిస్టర్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, మైక్రో కంట్రోలర్స్ అంటే ఏంటి? ఎనీబడి. ట్రాన్సిస్టర్స్ కు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కు, మైక్రో కంట్రోలర్స్ అంటే ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఏంటి? చెప్పండి సార్, ఎవరు చెప్పండి. థౌసండ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని ఒక చిప్ లో అరేంజ్ చేస్తే దాన్ని ఐసీ అంటాం మేడం. వెరీ గుడ్ సార్. ఆ తర్వాత ఆ ఐసీస్ ని మళ్ళీ ఒక దాంట్లో అరేంజ్ చేస్తే దాన్ని మైక్రో అంతే సార్. కరెక్ట్, కరెక్ట్. ఈ మైక్రో కంట్రోలర్స్ ను డిజైనింగ్ చేసేటప్పుడు మనం ఈ సీమాస్, ఎన్మాస్, మైక్రో కంట్రోలర్స్ కానీ ఐసీస్ కానీ డిజైన్ చేసేటప్పుడు ఈ లాజిక్ ఫ్యామిలీస్ ని యూజ్ చేస్తామంట. సో ఈ లాజిక్ ఫ్యామిలీస్లలో ఆర్టీఎల్ కానీ, ఈసీఎల్ కానీ, ఎన్మాస్, సీమాస్లలో మామూలుగా అయితే ఎక్కువ ఫ్యాన్ అవుట్ ఉండేది. అంటే ఏంటంటే ఒక గేట్‌కు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, ఒక అవుట్‌పుట్‌ను ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్‌ను సప్లై చేయగలిగేది ఎక్కడ అంటే సీమాస్‌లో అంట. దాన్నే ఫ్యాన్ అవుట్ అంటారు. ఫ్యాన్ అవుట్ అంటే ఒక అవుట్‌పుట్‌కు నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్‌ను కనెక్ట్ చేసే విధానంనే ఫ్యాన్ అవుట్ అంటారు. సో ఫ్యాన్ అవుట్ ఎక్కువ ఎక్కడ జరుగుతుంది అంటే సీమాస్‌లో జరుగుతుంది అంటున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫాస్టెస్ట్. సీమాస్ అనేది ఫాస్టెస్ట్ కాదు. సో ఫాస్టెస్ట్ ఏంటంటే టీటీఎల్ అంట. టీటీఎల్ ఈస్ ద ఫాస్టెస్ట్. ట్రాన్సిస్టర్ టు ట్రాన్సిస్టర్ లాజిక్ ఫ్యామిలీ అనేది ఫాస్టెస్ట్ అంట. సో ఎందుకు అంటే ఇక్కడ వోల్టేజ్ లెవెల్స్ అనేటివి ఫ్లక్చుయేషన్ కాకోకుండా కాన్స్టెంట్ లెవెల్లో ఉంటాయంట. సో కాన్స్టెంట్ లెవెల్లో వోల్టేజ్ లెవెల్స్ ఉండడం వలన ఇది టీటీఎల్ లాజికల్ ఫ్యామిలీ అనేది అన్ని లాజికల్ ఫ్యామిలీస్ కంటే స్పీడ్. ఇక్కడ అడిగేది రెండే రెండు ఈ లాజిక్ ఫ్యామిలీస్లలో యూజ్ చేసేది. ఈ లాజిక్ ఫ్యామిలీస్ అన్ని ఏంటంటే ఈ సర్క్యూట్ బోర్డ్ డిజైన్ లో యూజ్ చేస్తాం. మైక్రో కంట్రోలర్ సర్క్యూట్ బోర్డ్ డిజైన్ లో యూజ్ చేస్తాం. ఇవి 4 టైప్స్. ఈ 4 టైప్స్‌లలో ఎక్కువ ఫ్యాన్ అవుట్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ అవుట్‌పుట్స్‌కి ఇచ్చేది ఒకటి సీమాస్. రెండో క్వెషన్ ఎక్కువగా అడిగేది ఏంటి? విచ్ వన్ ఈస్ ద స్పీడెస్ట్ అని అడుగుతారు. అప్పుడు విచ్ వన్ ఈస్ ద స్పీడెస్ట్ అనే క్వెషన్‌కి మీరు టీటీఎల్ యూజ్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్‌కి వచ్చేకల్లా ఇన్ వెయిటెడ్ కోడ్ విత్ వెయిట్స్ 6, 4, 2, -3 ద డెసిమల్ 5 ఈస్ ఎంత అండి? ఇది చూస్తేనే చెప్పొచ్చు. యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఏ పొజిషన్స్‌లో 1 పెట్టుకొని యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఈ పొజిషన్‌లో 1 పెట్టాము. ఈ పొజిషన్‌లో 1 పెట్టాము. ఈ పొజిషన్‌లో 1, 1 వస్తుందా? 12 - 3 అంటే ఏమొస్తుంది? 12 - 3 అంటే రాదు. 9 వస్తుంది. సో ఈ కాంబినేషన్స్‌లో చూసుకోండి. ఎక్కడ 1s పెడితే 1011లో పెడితే ఏమవుతుంది? 6, 2, 8. 8 - 3 ఏంటి? 5 వచ్చేస్తుంది.
సో నెక్స్ట్ మీకు మొన్ననే చెప్పాను హౌ మెనీ వేరియబుల్స్ కెన్ ద కార్న్ ఆఫ్ మ్యాప్ యూజర్ అంటే హౌ మెనీ వేరియబుల్స్ మాక్సిమం అంటే మాక్సిమం ఎన్ని 6 వేరియబుల్స్ అని చెప్పాను. మాక్సిమం 6 వేరియబుల్స్ పాసిబుల్ అయితే మనం ఎన్ని వేరియబుల్స్ వరకు చెప్పుకున్నాము ప్రాక్టికల్ గా 5 వేరియబుల్స్ వరకు చెప్పుకున్నాం. సో నెక్స్ట్ కోడింగ్ లో ఇచ్చే ఎక్కువ బిట్ కోడింగ్ లో ఏంటంటే నేను చెప్పా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతా ఉంటారు. ఇది నాకు ప్రాక్టికల్ గా చెప్పండి, సింపుల్ గా ఒక లైన్ లో చెప్పండి, ఎవరు చెప్తారు? ఒక లైన్ లో చెప్పండి. ఆన్సర్ చూస్తానే 11 అని కనపడతా ఉంది, బట్ ఒక సింపుల్ లైన్ లో ఎందుకు 11 వస్తుందో చెప్పండి. నాగభూషణ్ సార్, శ్రీనివాస్ సార్, పావని మేడం, ఒకటే ఒక లైన్ లో చెప్పండి. ఎందుకు మనం ట్రేస్ చేసి అదంతా చేయకుండా ఒకటే ఒక లెవెల్లో చెప్పండి, ఒకటే ఒక దాంతో. సైమల్టేనియస్ గా చదివేస్తున్నారా? త్వరగా చెప్పేయండి. సార్ సీను సార్ చెప్పండి మేడం. పావని మేడం. నో. సో సార్ సీను సార్ ఉన్నారా? త్వరగా సార్. ఉన్నారు మేడం. చెప్పండి సార్. చెప్పండి మేడం మీరే. నేనే చెప్పాలా? ఓకే. 0 <9 అంటే ఇది ఒక్కటే చూస్తేనే చెప్పాలన్నమాట ఈ కండిషన్ బట్టి. 0 to 9 ఎన్ని టైమ్స్ తిరుగుతుంది సార్? 0 to 9 అంటే కండిషన్ 0 to 9 9 టైమ్సా? 10 times. 10 టైమ్స్. 10 జీరో times. నుంచి కదా, 0 నుంచి 9 వరకు 10 టైమ్స్ తిరుగుతుంది. బట్ వాల్యూ ఎంత ఇచ్చారు? ఆల్రెడీ 1 ఇచ్చాడు. 1 10 టైమ్స్ తిరిగింది అంటే ఫస్ట్ టైం 2 అవుతుంది, సెకండ్ టైంకి వచ్చేకల్లా 3 అవుతుంది, ఫోర్త్ టైంకి వచ్చేకల్లా 5 అవుతుంది, 10th టైంకి వచ్చేకల్లా అది ఏమవుతుంది? 11 అవుతుంది. అర్థమైంది కదా? 10 టైమ్స్ తిరుగుతుంది అంటున్నాడు. ఇనిషియల్ గా ఎంత ఉంది? 1 ఉంది. సెకండ్ టైం కల్లా అది ఏమవుతుంది? ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ముందే ఇంక్రిమెంట్ కావడం అంటే 1 + 1 2 కావడం. 0 < 9 ఉండేటప్పుడు 2 అవుతుంది, 1 < 9 ఉండేటప్పుడు 3 అవుతుంది. సింపుల్ గా ఏంటంటే లూప్ ఎన్నిసార్లు తిరుగుతుందో చూసుకోవాలి. లూప్ ఎన్నిసార్లు తిరుగుతుంది? 10 టైమ్స్. అక్కడ ఇనిషియల్ గా 1 ఉంది, 1 + 10 అంతా 11. అంతే అంతే. ఓకేనా? సో అది ఒక జస్ట్ దాంతో ఇంక ఇప్పుడు వేరే చెప్పాను స్టోరేజ్ క్లాసెస్ గురించి చెప్పాను. స్టోరేజ్ క్లాసెస్ ఎన్ని స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి, వాటి యొక్క యూసేజెస్ ఒక నిమిషం టాపిక్ లో ఈరోజు డిస్కస్ చేసేద్దాం. ఎన్ని నెంబర్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి? 4. ఆటో ఒకటి, రిజిస్టర్, ఎక్స్టర్న్, స్టాటిక్. ఒక్కొక్క దానికి ఉన్న ప్రత్యేకతలు చెప్పుకుందాం. ఏ దాన్ని ఆటో అంటారు? ఆటో అంటే విచ్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ ఎస్ ఆటో? ఇవి ఏంటివి స్టోరేజ్ క్లాసెస్ అంటే? అసలు ఏంటివి స్టోరేజ్ క్లాసెస్ అంటే? ఎన్ని ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఏంటివి ఇవి? ఎక్కడ యూజ్ చేస్తాము? వేరియబుల్స్ ముందర స్టోరేజ్ క్లాసెస్ యూజ్ చేస్తాం. అంటే వేరియబుల్ యొక్క లైఫ్ టైమ్ ను ఫైండ్ అవుట్ చేయడానికి. అంటే వేరియబుల్ లైఫ్ టైమ్ అనేది లోకల్ గా ఉందా, అంటే ఫంక్షన్ లోపల ఉందా, బయట ఉందా, ఈ ఫంక్షన్ లోపల ఉందా, ఈ బయట అంతా కూడా యూజ్ చేయొచ్చా? వేరియబుల్ లైఫ్ టైమ్ ను ఫైండ్ అవుట్ చేయడానికి మనము స్టోరేజ్ క్లాసెస్ యూజ్ చేస్తాం. ఆటో అంటే ఏమని అర్థం? ఆటో వేరియబుల్స్ ఆర్ ఆల్సో నోన్ as local variables. What is the default value of auto variable? What is the default value of auto variables means the default value of auto variable is default value is garbage value, sir. Garbage value. సో ఆటో వేరియబుల్స్ యొక్క డిఫాల్ట్ వాల్యూ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ రిజిస్టర్ అంటే ఏంటి? The variables which are declared as a register, the variables are not stored in memory.
Instead of the variables are stored in memory, the variables are stored in రిజిస్టర్లో స్టోర్ అవుతాయన్నమాట. రిజిస్టర్ అంటే అతి చిన్న స్టోరేజ్ డివైస్ని ఏమంటారు, రిజిస్టర్ అంటారు. సో మనం ఎప్పుడైతే వేరియబుల్ ముందర రిజిస్టర్ అనే కీవర్డ్ పెడతామో అప్పుడు ఆ వేరియబుల్స్ మెమరీలో స్టోర్ కాకుండా రిజిస్టర్లో స్టోర్ అవుతాయి. సో ఎందుకు రిజిస్టర్లో స్టోర్ చేయాలయ్యా, ఎందుకు మెమరీలో స్టోర్ చేయాలి, ఏం రిజిస్టర్లో స్టోర్ చేస్తే మనకేం వస్తుంది, మెమరీలో స్టోర్ చేస్తే మనకేం వస్తుంది అంటే, రిజిస్టర్లో స్టోర్ చేయడం వల్ల ఎగ్జిక్యూషన్ టైం అనేది రిడ్యూస్ అవుతుంది, ప్రోగ్రామ్ స్పీడ్గా కంప్లీట్ అవుతుంది. ఎందుకు అనేది చెప్పాను. రిజిస్టర్ అనేది స్మాల్ స్టోరేజ్ డివైస్ నుంచి వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడము వెరీ ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోగలుగుతాం. అదే మెమరీ అనుకోండి, లార్జ్ స్టోరేజ్ డివైస్, దాంతో నుంచి వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇట్ టేక్స్ టైం, ఎగ్జిక్యూషన్ టైం ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైనా ఎగ్జిక్యూషన్ టైంను మినిమైజ్ చేయాలి అనేటప్పుడు మనం ద వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ ఎస్ ఏ రిజిస్టర్. వేరియబుల్స్ను రిజిస్టర్గా డిక్లేర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎగ్జిక్యూషన్ టైం అనేది మినిమైజ్ అవుతుంది అన్నమాట. అప్పుడు స్పీడ్గా ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అన్నమాట. సో అందుకోసము వేరియబుల్స్ను రిజిస్టర్లో పెట్టి మనం స్టోర్ చేసుకుంటాం. అందుకోసమే వీటిని యూజ్ చేసేది. నెక్స్ట్ ఎక్స్టర్న్ అంటే global variables, the variables which are declared outside the functions or outside the block, then the variables are called as a global variables. That variables are declared as a extern. Okay. Static అంటే స్టాటిక్ కి 2-3 పాయింట్స్ ఉన్నాయి, చెప్తారా ఎవరైనా? ఫిక్స్డ్ కాదు మేడం. ఇంకా 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 స్టాటిక్ కూడా లోకల్ వేరియబుల్స్ లాంటివే మేడం. కాకపోతే ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేయకుండా క్లాస్ వేరియబుల్ ద్వారా క్లాస్ నేమ్ ఉపయోగించి యాక్సెస్ చేస్తాం. సార్ మీరు ఊప్స్ కాన్సెప్ట్స్ లోకి వెళ్ళిపోయినారు. అది కరెక్టే, ఊప్స్ కాన్సెప్ట్స్ వరకు అయితే అది కరెక్టే, స్టాటిక్ వేరియబుల్ గా యాక్సెస్ చేసుకుంటాము అని. బట్ మనం ఇక్కడ స్టోరేజ్ క్లాసెస్ మనకు ఊప్స్ కాన్సెప్ట్స్ మచ్ అదంతా లేదు మనకు. స్టోరేజ్ క్లాసెస్ పరంగా చెప్పుకుంటున్నాం కాబట్టి మనకు ఆ పాయింట్ కూడా చెప్తాను సార్. బట్ ఆ పాయింట్ మీరు చెప్పినది కరెక్టే, అబ్సల్యూట్ గా కరెక్టే. కానీ ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, స్టాటిక్ అంటే ఏంటంటే ద వేరియబుల్ వాల్యూ వెన్ ఎవర్ వీఆర్ డిక్లేరింగ్ ద వేరియబుల్ యాజ్ స్టాటిక్. మామూలుగా ఇప్పుడు నేను ఇంటి ఏ అని పెట్టాను. ఇంటి ఏ అని పెట్టినప్పుడు ఇప్పుడు ఎఫ్ ఆఫ్ అని పెట్టాను, ఒక ఫంక్షన్ పెట్టాను. ఈ ఫంక్షన్ని నేను ఎప్పుడు కాల్ చేసేసినా ఇంటి ఏ దగ్గరికి వెళ్తా ఉంటుంది అన్నమాట. నేను ఇప్పుడు ఎఫ్ ఆఫ్ అని ఒకసారి ఫంక్షన్ను కాల్ చేసినాను, మళ్ళీ ఎఫ్ ఆఫ్ అని ఇంకొకసారి ఫంక్షన్ను కాల్ చేశాను. సో ఈ ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు ఏమవుతుంది, బిగినింగ్ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఎఫ్ ఆఫ్ అని కాల్ చేసిన వెంటనే మళ్ళీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ ఎఫ్ ఆఫ్ కాల్ చేస్తే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇఫ్ ద వేరియబుల్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ అ స్టాటిక్ గా డిక్లేర్ చేసినాం అనుకోండి ఏదైనా ఒక వేరియబుల్ను, ఆ వేరియబుల్ అనేది ఎప్పుడు వెళ్తుంది ఇనిషియలైజేషన్ కంటే ఫస్ట్ టైం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మాత్రమే ఆ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తాం. మళ్ళీ తర్వాత ఫంక్షన్ కాల్ చేస్తే ఆ స్టేట్మెంట్ను స్కిప్ చేస్తాం, మళ్ళీ రెండోసారి ఇనిషియలైజేషన్కు వెళ్ళదు. నార్మల్ ఇంటి ఏ అంటే ఎన్నిసార్లు ఫంక్షన్ కాల్ చేస్తే అన్నిసార్లు మనము ఇనిషియలైజేషన్ తీసుకుంటుంది. కానీ ద వేరియబుల్ ఇస్ డిక్లేర్డ్ as static, it takes only one time initialization. Whenever the function is called initially, at the time only initialization process can be taken. ఒకసారి ఫస్ట్ టైమే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం చూడండి, అప్పుడు మాత్రమే అది ఇనిషియలైజేషన్కి వెళ్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తే ఆ స్టాటిక్ డిక్లరేషన్కు వెళ్ళదు, స్కిప్ అయిపోతుంది అన్నమాట రెండోసారి ఇనిషియలైజేషన్కి వెళ్తే. అది స్టాటిక్ అంటే. నెక్స్ట్ ఇంకొకటి స్టాటిక్ ఏంటంటే ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ ఇస్ జీరో ఉంటుంది డిఫాల్ట్ వాల్యూ. అంటే మనం ఏం ఇనిషియలైజ్ చేయకపోతే స్టాటిక్ వేరియబుల్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది. సో ఇప్పుడు నేను చిన్న ప్రోగ్రామ్ రాసినాను అనుకోండి, అవుట్పుట్ చెప్పండి. చాలా చిన్నది, ఇదే ప్రోగ్రామ్ చాలా సార్లు అడగచ్చు. ఒక ఫంక్షన్ ఉంది, స్టాటిక్ ఇంట్
ఇంటి ఏ బట్ ఇంకొకటి కూడా పాయింట్ ఉంది. ఆ పాయింట్ చెప్తాను. స్టాటిక్ వేరియబుల్స్ వాల్యూస్ ఆర్ రిమైన్స్ త్రూ ద ఫంక్షన్ కాల్స్ అంటున్నాడు. స్టాటిక్ వేరియబుల్ వాల్యూ అలాగే ఉండిపోతుంది ఫంక్షన్ కాల్స్ మధ్యలో. స్టాటిక్ వేరియబుల్ వాల్యూ అనేది మారదు, అలాగే ఉండిపోతుంది ఫంక్షన్ కాల్కు మధ్యలో. అది ఇంకొక పాయింట్ స్టాటిక్ వేరియబుల్. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ నేను ఈ ఎఫ్ అనే ఫంక్షన్ ను 2 టైమ్స్ కాల్ చేశాను. 2 టైమ్స్, ఒకసారి, ఇంకొకసారి 2 సార్లు కాల్ చేశాను. ఫస్ట్ టైం ఏం అవుట్పుట్ ఉంటుంది, నెక్స్ట్ టైం ఏం అవుట్పుట్ ఉంటుంది? సేమ్ అవుట్పుట్ ఉంటుంది మేడం, మారదు. ఎంత ఉంటుంది సార్ మారదు అంటే? 10 ప్లస్ 1 11 ఉంటుంది అనుకుంటున్నారా? 10 ఉంటుంది మేడం. 10 ఉంటుందా? 11 ఎందుకు ఉండదు? అంటే స్టాటిక్ కాబట్టి అది ఫిక్స్డ్ మేడం. అట్లా అనుకుంటున్నారా మీరు? స్టాటిక్ అంటే ఫిక్స్డ్ అని కాదు సార్. స్టాటిక్ అంటే ఫిక్స్డ్ అని కాదు. చెప్తా చూడండి. ఫస్ట్ స్టాటిక్ అంటే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒకవేళ ఏ ఉంది, ఏ ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం మాత్రం ఫంక్షన్లోకి వెళ్తుంది. ఫస్ట్ టైం ఇలా ఫంక్షన్లోకి వెళ్ళి ఈ డిక్లరేషన్లోకి వెళ్తుంది. ఈ డిక్లరేషన్లోకి వెళ్ళి ఏ వాల్యూ ఎంత అవుతుంది? వన్స్ ఫస్ట్ టైం ఇనిషియల్లోకి వెళ్ళి డిఫాల్ట్ వాల్యూ ఎంత స్టాటిక్ వేరియబుల్కు? 0 ఉంటుంది. తర్వాత ఏ వాల్యూని ఎంత చేసాము? 10 చేసాము. డిఫాల్ట్ 0, తర్వాత ఏమైంది? 10 చేసాము. 10 తర్వాత ఏం చేసాము? ఇంక్రిమెంట్ చేసాము. ఇంక్రిమెంట్ చేస్తే ఏంటి? 1 అవుతుంది. స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ నాట్ కాన్స్టెంట్ వేరియబుల్స్. స్టాటిక్ వేరియబుల్స్ నాట్ కాన్స్టెంట్ వేరియబుల్స్. స్టాటిక్ వేరియబుల్స్ కాన్స్టెంట్ వేరియబుల్స్ కావు. 10 ప్లస్ 1 అవుతుంది. 1 అయినాక ఆ వాల్యూ మామూలు వేరియబుల్స్ అయితే ఫంక్షన్ కంప్లీట్ అయిన వెంటనే ఆ వేరియబుల్ వాల్యూ మెమరీ నుంచి ఎరేజ్ అవుతుంది. ఫంక్షన్ కంప్లీట్ అయిన వెంటనే మామూలు వేరియబుల్స్కి అయితే ఆ ఫంక్షన్ కంప్లీట్ అయిన వెంటనే దాని వేరియబుల్ వాల్యూ ఏమవుతుంది? మెమరీ నుంచి ఎరేజ్ అయిపోతుంది. బట్ స్టాటిక్ వేరియబుల్ వాల్యూ ఇస్ నాట్ ఎరైజ్డ్. ఎరైజ్ కాదు, అలాగే ఏముండుతుంది? స్టాటిక్ వేరియబుల్ వాల్యూ ఏమవుతుంది? 11 అని మెమరీలో అలాగే ఉండిపోతుంది. ఓకేనా? మళ్ళీ మనం ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు ఈసారి ఎక్కడికి వెళ్ళదు? ఇనిషియలైజేషన్కు వెళ్ళదు. రెండోసారి కాల్ చేస్తేనే ఏమవుతుంది? ఇనిషియలైజేషన్కు వెళ్ళదు. వెళ్ళకోకుండా మళ్ళీ ఏముంది? ఏ ఈక్వల్ టు 10 ఉంది. మళ్ళీ 10 ప్లస్ 1 ఏమైంది? 11 అయ్యింది. సో 11 ఉంటుంది. అర్థమవుతుందా? ఒకవేళ ఈ స్టేట్మెంట్ కూడా తీసేసాను అనుకోండి, ఇప్పుడు అవుట్పుట్ ఏముంటుందో ఇప్పుడు చెప్పండి మీకు అర్థమైన దాని ప్రకారం. రెండోసారి ఫంక్షన్ కాల్ చేసే లోపల అవుట్పుట్ ఏముంటుందో ఎవరైనా థింక్ చేయండి. రెండోసారి 1 ఉంటుందా సార్? 0 ఉంటుందా? 1 ఉంటుందా? 1 కూడా తప్పు. 1 కూడా తప్పు అంటున్నా నేను. 1 కూడా తప్పు. నా క్వశ్చన్ సార్, 1 కరెక్ట్ అనుకుందామా? 1 కూడా కరెక్ట్ కాదు సార్. ఎలా కరెక్ట్ కాదు అంటే, ఫస్ట్ టైం ఫంక్షన్కి వెళ్ళాము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమో 2 సార్లు కాల్ చేస్తున్నానండి నేను ఇక్కడ. 2 సార్లు కాల్ చేస్తున్నాను. మీరు చూసారా? రెండో కాల్ను కూడా చూసారా? 2 సార్లు కాల్ చేశాను. ఫస్ట్ టైం ఏమైంది? లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళినప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత ఉంటుందండి? 0 ఉంటుంది. ఇలా కిందికి వచ్చాను. కిందికి వస్తానే ఏమైంది? ఏ వాల్యూ? 1 అయింది. 1 అయినాక ఆ వాల్యూ మెమరీ నుంచి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదా? వెళ్ళిపోదు, అలాగే ఉండిపోతుంది. స్టాటిక్ వేరియబుల్ వాల్యూ ఏంటి? రిమైన్స్. ఇనిషియలైజ్డ్ వన్స్ అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఇట్ కెనాట్ బి చేంజ్డ్ అట్ రన్ టైమ్ అంటున్నాడు చూడండి. ఇట్ కెనాట్ బి చేంజ్డ్ అంటే ఆ వాల్యూ అనేది ఎరైజ్ కాదు. ఎరైజ్ కాకుండా అలాగే ఉంటుంది. తర్వాత ఏంటి? మళ్ళీ వెళ్తాం. మళ్ళీ ఫంక్షన్ కాల్కి వెళ్ళినప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? 1 ఉంది. ఆల్రెడీ ప్రీవియస్గా ఏమైంది? ఇక్కడికి వెళ్తామా? రెండోసారి ఇక్కడికి వెళ్తామా? రెండోసారికి ఏమైతుంది? స్కిప్ అవుతుంది. స్కిప్ అయితే ఏ వాల్యూ ఏమైంది? ప్రీవియస్గా ఏముంది? 1 ఉంది. 1 ప్లస్ 1 ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకేనా?
స్టాటిక్ వేరియబుల్ వాల్యూ అనేది చేంజ్ కాదు. డ్యూరింగ్ ద రన్ టైమ్ అంటే మనము ఒక ఫంక్షన్ కాల్‌కి నుంచి ఇంకొక ఫంక్షన్ కాల్‌కి వెళ్ళేటప్పుడు స్టాటిక్ వేరియబుల్ వాల్యూ మెమరీలో అలాగే ఉంటుంది. ఇట్ కెనాట్ బి మెమరీ నుంచి ఇట్ కెనాట్ బి రిమూవ్ కాదు. ఒకటి కొట్టండి కావాలంటే నెట్‌లో. స్టాటిక్ వేరియబుల్స్ వాల్యూస్ అనేది ఫంక్షన్ కాల్‌కు చేంజ్ అవుతుందా అంటే చేంజ్ కాదు. ఫంక్షన్ కాల్‌కు మధ్య వేరియబుల్ వాల్యూ అనేది చేంజ్ కాదు. అలాగే ఉంటుంది. స్టాటిక్ వేరియబుల్ వాల్యూ రిమైన్స్ డ్యూరింగ్ ద ఫంక్షన్ కాల్స్ అంటున్నాడు. ఫంక్షన్ కాల్స్ మధ్యలో. అది మామూలు వేరియబుల్. ఇది స్టాటిక్ తీసేసామనుకోండి. స్టాటిక్ తీసేస్తే ఏమవుతుంది? ఏ అంటే లాస్ట్‌కి వచ్చేకల్లా ఏ వాల్యూ 1 ఉండిందనుకో, మళ్ళీ ఆ ఏ ఈక్వల్ టు 1 అనేది మళ్ళీ ఫంక్షన్ కాల్‌కి ఏ ఈక్వల్ టు 1 అనేది మెమరీ నుంచి ఎరేజ్ అయిపోయి మళ్ళీ ఏ అంటే ఏంటంటే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సిందే. ఓకేనా? అండర్‌స్టాండ్? అది స్టాటిక్ వేరియబుల్స్ గొప్పదనం. ఇంకా సార్ చెప్పారు చూడండి. శ్రీనివాస్ సారు. సార్ మీరు మీరు చెప్పిన పాయింట్ అవుట్ ఏంటంటే సార్ ఊప్స్ కాన్సెప్ట్స్ లో చెప్పారు సార్. వెరీ గుడ్. అది కూడా ఊప్స్ కాన్సెప్ట్స్ లో చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పినది. దాంతో ఒక కీ ఫ్యాక్టర్ ఉంది. ఏంటి సార్ మీరు చెప్పినది? చెప్పండి సార్ ఒక్కసారి మళ్ళీ వన్స్ అగైన్. గ్రూప్స్ లో నేను ఏం చెప్పానంటే స్టాటిక్ వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్ లాంటివే. అయితే లోకల్ వేరియబుల్స్ ని ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేస్తాం కదా మేడం. అవును. కానీ ఇక్కడ స్టాటిక్ వేరియబుల్స్ ని ఆబ్జెక్ట్ లేకుండా క్లాస్ నేమ్ తోనే యాక్సెస్ చేసుకుంటాం మేడం. అంతే సార్. ఇప్పుడు వై ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఎ ఫంక్షన్ యాజ్ ఏ పబ్లిక్ వాయిడ్ స్టాటిక్ మెయిన్. ఎందుకు మెయిన్ మెథడ్ ను వై మెయిన్ మెథడ్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ స్టాటిక్? ఎందుకు మనం మెయిన్ మెథడ్ ను స్టాటిక్ గా డిక్లేర్ చేసుకున్నాము చెప్పండి. జావాలో గానీ కెనాట్ బి మాడిఫైడ్ కాదు సార్. కెనాట్ బి మాడిఫైడ్ అందుకోసం కాదు. ఎందుకోసము అంటే ఇప్పుడు సార్ చెప్పిన రీజన్ కోసమే. ఏంటి అంటే మామూలుగా జావాలో ఒక రూల్ ఉందన్నమాట. క్లాస్ లోపల ఉన్న వేరియబుల్స్ ను వాడాలి అంటే యాక్సెస్ చేసుకోవాలి అంటే ఎవరికి రైట్స్ ఉంటాయి అంటే క్లాస్ లోపల ఉన్న వేరియబుల్స్ ను కానీ మెథడ్స్ ను కానీ మెథడ్ ఉంది ఏదైనా ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ ను క్లాస్ లోపల ఉన్న మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ డి అని మెథడ్ పెట్టాను. సో ఈ మెథడ్స్ ను యూజ్ చేయాలంటే ఒకరికే రైట్స్ ఉంటాయి. ఎవరికి అంటే ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్స్ కు మాత్రమే వాటిని యూజ్ చేసుకోవడానికి రైట్స్ ఉంటాయి. అంటే కాల్ చేసుకోవడానికి. యూజ్ చేసుకోవడం అంటే ఐ మీన్ కాల్ చేసుకోవడం. ఆబ్జెక్ట్ ద్వారానే ఈ వేరియబుల్స్ ను కానీ మెథడ్స్ ను కానీ యూజ్ చేయాలి. అంటే ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ నేమ్ ఆర్ ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ అని మనం కాల్ చేయాలి. క్లాసెస్ ద్వారా మాత్రమే. కానీ మెయిన్ మెథడ్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఏంటి? మెయిన్ మెథడ్ స్టాటిక్ గా డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి ఆ మెయిన్ మెథడ్ ను మనం ఏం చేయొచ్చు? డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు వితౌట్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్స్ ను క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా వాడొచ్చు. అందుకని మెయిన్ మెథడ్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఎ స్టాటిక్ గా డిక్లేర్ చేసుకున్నాం అనుకోండి వాటికి మళ్ళీ మనం ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయనక్కర్లేదు. డైరెక్ట్ గా క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయొచ్చు. అంటే జావా ఫైల్ నేమ్ డాట్ జావా అని క్లాస్ నేమ్ ద్వారానే కాల్ చేస్తున్నాం. ఫైల్ నేమ్ డాట్ జావా అంటే ఏంటి? క్లాస్ నేమ్ డాట్ జావా అంటే డైరెక్ట్ గా క్లాస్ నేమ్ తోనే ఏం చేస్తున్నాం మనము మెయిన్ మెథడ్ ను కాలింగ్ జరుగుతా ఉంది. సో ఏ ఏ దాన్నైనా స్టాటిక్ అని డిక్లేర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వేరియబుల్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ ఎ స్టాటిక్ గా డిక్లేర్ చేస్తే ఈ వేరియబుల్ కు మళ్ళీ ఏం చేయనక్కర్లేదు. ఈ వేరియబుల్ ని యాక్సెస్ చేసుకోవడానికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ వేరియబుల్ ని ఎవరి ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు? ఆ క్లాస్ యొక్క నేమ్ తోనే యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే క్లాస్ నేమ్ డాట్ ఏ క్లాస్ నేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ అను ఉన్నింది. అను డాట్ ఏ అని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అనుకు ఒక ఆబ్జెక్ట్ ను అను క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ న్యూ క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ తెలుసు కదండి. క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ న్యూ క్లాస్ నేమ్ ఆఫ్ అని అలా రాయాల్సిన అవసరం లేదు. దిర్ ఈస్ నో నీడ్ టు క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. whenever we are declaring the variable as a static వేరియబుల్ మనం స్టాటిక్ గా డిక్లేర్ చేసుకుంటే ఆ వేరియబుల్ ను డైరెక్ట్ గా క్లాస్ నేమ్ ద్వారానే యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనము ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా సార్? సో అక్కడ స్టాటిక్ వేరు. సికి వచ్చేకల్లా స్టాటిక్ వేరు. సిలో స్టాటిక్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఏ స్టోరేజ్ క్లాస్. ఇక్కడ స్టాటిక్ ఏంటంటే స్టాటిక్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఎ కీవర్డ్. ఎందుకు కీవర్డ్ గా దాన్ని పెడుతున్నాము అంటే స్టాటిక్ అని డిక్లేర్ చేసిన వాటిని దాని యొక్క పేరెంట్ నేమ్ క్లాస్ నేమ్ తో కాల్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అన్నంత మాత్రానే. అంతేకాని
కాన్స్టెంట్స్ కాదు. కాన్స్టెంట్స్ అంటే ఫైనల్. ఇఫ్ ద వేరియబుల్ is declared as a final keyword, then that variable is treated as a constant. In case of Java, in case of C++ లో తీసుకుంటే, oops కాన్సెప్ట్స్ లో తీసుకుంటే స్టాటిక్ అంటే కాన్స్టెంట్ కాదండి. ఫైనల్ వేరియబుల్ కాన్స్టెంట్ అంటారు. ఏదైనా ఒక వేరియబుల్ ముందర ఫైనల్ అని పెట్టినామనుకోండి, అది ఫైనల్. ఆ వేరియబుల్ ఫైనల్, దాని వాల్యూని మార్చలేము. అలాగే ఆ మెథడ్ ఫైనల్ గా పెట్టినామనుకోండి, ఆ మెథడ్ వేరే క్లాస్ లోకి ఓవర్లోడ్ కాదు. అంటే ఆ మెథడ్ ను వేరే క్లాసెస్ వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోలేరు, ఆ మెథడ్ ను వాడలేరు, ఆ మెథడ్ ను కాల్ చేసుకోలేరు వేరే క్లాసెస్ వాళ్ళు. వేరే క్లాస్ అంటే పేరెంట్ క్లాస్ మెథడ్ చైల్డ్ క్లాస్ డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. కానీ ద పేరెంట్ క్లాస్ లో ఏదైనా ఒక మెథడ్ ను ఫైనల్ గా పెట్టేస్తాం అనుకోండి, ఆ మెథడ్ ని చైల్డ్ క్లాస్ కూడా యూజ్ చేసుకోలేదు. నేను నాకు పేరెంట్వి, నీ మెథడ్ ని నేను యూజ్ చేసుకుంటా, ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు అంటే అది ఫైనల్ గా డిక్లేర్ అయింది. ఫైనల్ గా డిక్లేర్ అయిన మెథడ్ ను ఎవరికి రాదు, వేరే వాళ్ళకు రాదు. అది ఊప్స్ కాన్సెప్ట్స్. ఓకేనా? ఉమ్, అది ఓకే. సో ప్రోగ్రామింగ్ బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది మనకు. ఓకే. సో నెక్స్ట్కి వస్తే, ఇప్పుడు కొన్ని బిట్స్ సార్ కూడా పాస్ చేశారు. ఇంకా కొంతమందికి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు పాస్ చేయండి. సో ఇప్పటికి మ్యాక్సిమంగా మనము ఆ, ఒక ఐడియా, ఇప్పుడు జరిగిన క్వశ్చన్స్ ప్రకారం ఏడిఎస్లో అయితే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, లాజిక్, ఇది చూడండి, ఎక్కువ ఫోకస్ చేయండి సార్. ఫ్లాట్ అనే సబ్జెక్ట్ ఒకటి, ఎంఎఫ్సిఎస్ అనే ఒక సబ్జెక్ట్ ఒకటి, డిఎల్డి, ఈ 3 సబ్జెక్ట్స్ను ఫోకస్ చేయండి. మీరు ఓఎస్ విన్నారు, ఇవి ఓకే ఫండమెంటల్ సబ్జెక్ట్స్. మీకు డిగ్రీలో రాని సబ్జెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేయండి, నాకు క్వశ్చన్స్ను పంపించండి. ఇంకా లాస్ట్ క్వశ్చన్, ఈ 7th క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ రిమూవ్స్ ద స్టాటిక్ హజార్డ్? చూడండి, ఇది ఎప్పుడు అడుగుతూ ఉంటాడు కామన్ గా. చాలా సింపుల్ ఉంది దీంతో, కానీ మనకి ఏం తెలియని వాళ్ళు, మనం తెలియకోకుండా తెలుసుకోకుండా ఉన్నాం అనుకో, ఇదే క్వశ్చన్ చాలా సార్లు అడుగుతూ ఉంటారు. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దీన్ని ఏం యాడ్ చేయడం వల్ల స్టాటిక్ హజార్డ్ అనేది రిమూవ్ అవుతుంది అని అడుగుతూ ఉంటారు. స్టాటిక్ హజార్డ్స్ అని అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. హజార్డ్ అంటే ఏంటంటే ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ హజార్డ్ అంటారు. ఆ, ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ హజార్డ్ అంటారు. స్టాటిక్ హజార్డ్ అంటే ఏంటంటే, మనం అవుట్పుట్ అనేది త్వరగా ప్రిడిక్ట్ చేయలేము అనుకోండి. ఏదైనా అవుట్పుట్ను మనం త్వరగా ప్రిడిక్ట్ చేయలేం. సో తొందరగా చెప్పలేకపోతే అవుట్పుట్ ఏంటి అని, మనము ఈ ఇన్పుట్కు ఈ అవుట్పుట్ ఏంటి అని త్వరగా చెప్పలేకపోతే దాన్ని ఏమంటారు అంటే స్టాటిక్ హజార్డ్ అంటారు అన్నమాట. సో ఎప్పుడు మనము ఈ గివెన్ ఇన్పుట్‌కు అవుట్పుట్ ఏంటి అని ఆహ్, త్వరగా ఫైండ్ ఔట్ చేయలేము అంటే, ఎప్పుడైతే ఆహ్, ఏదైనా ఒక ఎక్స్‌ప్రెషన్‌లో ఏదైనా ఒక ఎక్స్‌ప్రెషన్‌లో ఆహ్, నాట్ ఉంటుందో. నాట్ అంటే ఏంటంటే, నాట్ ఆపరేషన్ స్లోగా పెర్ఫార్మ్ అవుతుంది అంటున్నాను. ఎందుకు నాట్ ఆపరేషన్ స్లోగా పెర్ఫార్మ్ అవుతుంది అంటే, ఇప్పుడు 1 అనుకోండి, డైరెక్ట్‌గా ఇన్పుట్ వెళ్ళిపోతుంది. 1కు నాట్ చేయమంటే ఏం చేస్తాం? 1కు నాట్ చేయమంటే మళ్ళీ ఏం చేస్తాం? 1ని ఏం చేస్తాం? 0గా మారుస్తాం. మార్చి వెళ్తా ఉంది. ఏది ఫాస్టు? డైరెక్ట్‌గా 1 డైరెక్ట్‌గా వెళ్ళడం ఫాస్టా? 1 0గా మారి వెళ్ళడం ఫాస్టా? డైరెక్ట్ గా వెళ్ళడం ఫాస్ట్. సో ఎప్పుడైనా నాట్ ఉండిందనుకోండి, ఇక్కడ ఏం అవుట్పుట్ వస్తుంది అంటే స్లో జరుగుతుంది. అవుట్పుట్ ఏమొస్తుంది అంటే చెప్పలేమనమాట. ఎందుకంటే ఆ 1 మళ్ళీ 0గా మారి ఒక స్టేట్‌లోకి వెళ్ళి, మళ్ళీ 0ని వేరే అవుట్‌పుట్‌కి అప్లై చేసి, మళ్ళీ అవుట్‌పుట్ ఏమొస్తుంది అంటే చెప్పలేము. కొంచెం టైం తీసుకుంటుంది. దట్టు ఇది డైరెక్ట్‌గా ఉందనుకోండి, అప్పుడు ఇది డైరెక్ట్‌గా త్వరగా అయిపోతుంది. అవుట్‌పుట్ ఏంటి అంటే ఇక్కడి నుంచే డైరెక్ట్‌గా చెప్పగలుగుతాం. నాట్ లేకపోతే. నాట్ ఉండిందనుకోండి, మళ్ళీ నాట్ జరిగి అవుట్‌పుట్ ఏంది అని ఫైండ్ ఔట్ చేయాలంటే ఇట్ టేక్స్ టైమ్ అంటున్నాడు. అంటే 2 స్టేట్స్ ఫార్మ్ అయితా ఉన్నాయి. ఇదొక స్టేటు, మళ్ళీ ఇక్కడికి ఎంటర్ అవుతా ఉంది. ఇది మారుతుంది. ఇదొక స్టేటు. అంటే ఈ 2 స్టేట్‌లు జరిగి రావడం వల్ల అవుట్‌పుట్ లేట్ అవుతా ఉంటుంది. అందుకనే ఎప్పుడైతే ఎక్స్‌ప్రెషన్‌లో నాట్స్ ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది అంటే హజార్డ్ ఫార్మ్ అవుతుంది అంటున్నాడు. హజార్డ్ అంటే డిఫికల్ట్ సిట్యుయేషన్ ఫార్మ్ అవుతుంది అంటున్నాడు. సో ఈ హజార్డ్స్ ఫార్మ్ కాకుండా ఉండాలి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంది. xy ప్లస్ జెడ్ఎక్స్ డాష్ అన్నామనుకోండి. నా ఏమైంది? కాంప్లిమెంట్ ఉంది. ఎవరికి కాంప్లిమెంట్ ఉంది?
ఎక్స్ అనేది ఏమైంది? సెకండ్ దాంతో ఏమైంది? నాట్ అయింది. సో, నాట్ కానీ ప్రె నాట్ కానీ ఒకదాన్ని యాడ్ చేసినామనుకోండి. ఇవి రెండిట్లో ఏది స్లో అయినా డైరెక్ట్‌గా ఒకటొచ్చిందనుకోండి. వైజెడ్ వచ్చిందనుకోండి. సో, ఏదైనా ఒకటొచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 వచ్చింది. ఇక్కడ 0 వచ్చినా, ఇక్కడ 0 వచ్చినా 0+0 1. 0+0+1 ఏమవుతుంది? 1. అంటే డైరెక్ట్‌గా అవుట్‌పుట్‌ని చెప్పగలుగుతున్నామా? దీని వలన ఏమైంది? ఇక్కడ 1 ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ఓకే. 1కి ఏం యాడ్ చేసినా 1 కాబట్టి డైరెక్ట్‌గా చెప్పగలుగుతున్నాము. సో, ఇక్కడ 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 0 వచ్చింది. ఇక్కడ 0 వచ్చి ఇక్కడ కూడా 0 వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0+0 ఆహ్, ఆహ్, దీనికి అపోజిట్ 1 కాబట్టి ఇక్కడికి సమ్ 1 రావచ్చు అని డైరెక్ట్‌గా చెప్పగలుగుతాం. అంటే ఏంటంటే కాంప్లిమెంట్ లేని దాన్ని ఒకటి ఇక్కడ యాడ్ చేయాలి. కాంప్లిమెంట్ లేని దాన్ని. ఇచ్చిన ఇన్‌పుట్స్ ఏంటి? ఎక్స్, వైజెడ్. సింపుల్‌గా చెప్పాలంటే ఎక్స్, వైజెడ్ అని ఇన్‌పుట్స్ ఇచ్చినప్పుడు ఏదైనా ఒకటి కాంప్లిమెంట్ ఉండిందనుకోండి. కాంప్లిమెంట్ లేని వాటిని ఇక్కడ యాడ్ చేస్తే హజార్డ్ రాదు అని అర్థం అన్నమాట. అంటే కాంప్లిమెంట్ లేనిటివేంటివి? ఎక్స్‌కు ఎక్స్ డాష్ కాంప్లిమెంట్ ఉంది. ఇంకా కాంప్లిమెంట్ లేకుండా ఉండేటివి ఏంటివి ఎక్స్‌ప్రెషన్‌లో? వైజెడ్ ఉంది. సో, వైజెడ్‌ను యాడ్ చేయాలి. అది హజార్డ్ వెళ్ళిపోతుంది అని అర్థం. సో, ఇంకొకటి ఇస్తాను మీరే చెప్పండి నాకు. సింపుల్ అండి అది చిన్న పిల్లల లాజిక్. సో, ఒకసారి ఎక్స్ దీనికి చెప్పండి. ఆ కాంప్లిమెంట్ టర్మ్‌ని తీసేసి రిమైనింగ్‌ని యాడ్ చేయాలి. కాంప్లిమెంట్ టర్మ్ ఏంటి? ఏం యాడ్ చేస్తే హజార్డ్ రాదు? చెప్పండి సార్. ఇలా, ఇలా వెళ్ళు నాన్న. సార్ చెప్పండి. వై డాష్ ఎక్స్ ప్లస్ వైజెడ్. ఎవరికైనా అర్థమైందా? వై డాష్ ఎక్స్ వైజెడ్. వై డాష్ ఎక్స్ వైజెడ్ సార్. కాంప్లిమెంట్ టర్మ్ ఏంటి సార్ ఇక్కడ? కాంప్లిమెంట్ వచ్చేది. అంటే డాష్ వచ్చేది. వై డాష్. వై డాష్ తీసేసి రాసేయండి. వై డాష్ అంటే వై టర్మ్‌ని తీసేసి రాసేయండి. వై టర్మ్‌ని తీసేస్తే ఏమవుతుంది? ఎక్స్ దీన్ని యాడ్ చేయడం వలన ఇవి 2 డేంజర్ అయ్యి లేట్ అయినా ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా అవుట్‌పుట్ వచ్చేస్తుంది అనే దాని కోసమే దీన్ని యాడ్ చేస్తున్నాడండి అంతే. ఈ 2 వలన డిలే అయిన అవుట్‌పుట్ ప్లస్ కాబట్టి సంథింగ్ ప్లస్ సంథింగ్ ప్లస్‌కి ఏదైనా యాడ్ చేసినా ఇప్పుడు ట్రూ ఫాల్స్ ఎట్లా అండి? ట్రూ ఫాల్స్ ట్రూనే. ఫాల్స్ ట్రూ ట్రూనే. ట్రూ ట్రూ ఫాల్స్ ట్రూనే. ట్రూ ట్రూనే. సో ఇక్కడ ఒకవేళ ఇది ట్రూ అయిందనుకో ఇక్కడ వచ్చిన దాని కోసం వెయిట్ చేయాలా మనం? ఇక్కడ ఏమొస్తదా అని వెయిట్ చేయాలా? ఇక్కడ ఏమొస్తదని వెయిట్ చేయాలా? వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అవుట్‌పుట్‌ని డైరెక్ట్‌గా ఏం చెప్పొచ్చు? ట్రూ అని చెప్పొచ్చు. అంటే ఈ నాట్ అనే పదాలు ఉండడం వలన అవుట్‌పుట్ లేట్ అయినా, నాట్ లేని పదం ఉండడం వలన అవుట్‌పుట్ స్పీడ్ కావచ్చు అనే ఉద్దేశ్యంతో నాట్ లేని ఒక వర్డ్‌ను యాడ్ చేయండి. హజార్డ్ రాదు అంటున్నాడు. దీనికైతే అసలు ఎక్కడ ఎక్స్‌ప్లనేషన్ దొరకలేదు. బట్ నేను ఇంకా ఖచ్చితంగా దీన్ని తెలుసుకోవాలి. మన వాళ్ళకి చెప్పాలి అనే ఉద్దేశ్యంతో చాలా సెర్చ్ చేశాను. అసలకి ఎక్కడ ఎక్స్‌ప్లనేషన్ లేదు. నాకు ఫైనల్‌గా అర్థమైందేంటంటే 2 టర్మ్స్‌లలో ఏదైతే నాట్ ఉంటుందో, ఆ నాట్ లేని ఎక్స్ నాట్ ఉంది కాబట్టి యాడ్ చేయాల్సినది వైజెడ్. ఒకవేళ వైకి నాట్ ఉంటే వై కాకుండా ఎక్స్‌జెడ్‌ని యాడ్ చేయాలి. అప్పుడు హజార్డ్ రాదు అనేది ఇక్కడ ఒక సొల్యూషన్. ఓకే. ఓకేనా? ఓకే మేడం. ఓకే సార్. ఇవి ప్రీవియస్ క్వెషన్స్ అన్నీ చెప్పుకోవడం వలన ఏమవుతుంది అంటే, కొంచెం మనకు ఇదే టైప్ ఆఫ్ మోడల్సే వచ్చేదనమాట. ఇప్పుడు ఈ ఈ హజార్డ్ ప్రాబ్లమ్ కానీ ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఉంది. ఒకటి చూపిస్తానండి మీకు లాస్ట్. వెళ్ళిపోదాము మనం గూడా. నాకు హ్మ్. ఆ! ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను. శ్రీను సార్, నాగభూషణ్ సార్ చెప్పండి. దీంతో క్యాండిడేట్ కీ ఏందో చెప్పండి. ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఇస్తున్నాను. క్యాండిడేట్ కీ ఏందో చెప్పండి. ఏదో ఇస్తున్నాను. నేను ఊరికట్లా ఇస్తున్నాను. క్యాండిడేట్ కీ చెప్పండి సార్.
ఫంక్షనల్ డిపెండెన్సీస్ మోడల్ ఎక్కువ అడుగుతూ ఉంటారు అనే దానికోసం చెప్తున్నాను. ఫంక్షనల్ డిపెండెన్సీస్ మోడల్ ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఫంక్షనల్ డిపెండెన్సీస్ అలాగే అవి ఏంటి నార్మల్ ఫార్మ్స్ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది DBMS లో. ఇవి రెండు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, దాంతో క్యాండిడేట్ కి ఏంటి సార్? ఫంక్షనల్ డిపెండెన్సీ ఇచ్చాను, క్యాండిడేట్ కి ఏది వస్తుంది క్యాండిడేట్ కి? పావని మేడం, క్యాండిడేట్ కి చెప్పండి. మీకు ఆల్రెడీ మేడం చెప్పారు DBMS లో క్యాండిడేట్ కి కనుక్కోవడము. సిను సార్ ఉన్నారా? సో క్యాండిడేట్ కి తెలుసుకుందామా, సింపుల్ గా తెలుసుకుందామా? డిఫైన్ కాని టర్మ్స్ క్యాండిడేట్ కి అవుతాయి సార్, వేరే వాళ్ళు డిఫైన్ చేయలేటివి. అంటే ఏంటి సార్? రైట్ సైడ్ రానివి వస్తాయి మేడం. రైట్ సైడ్ రానిటివి వస్తాయి. రైట్ సైడ్ రానిటివి ఏంటి? ఏఈ is the candidate key for this functional dependency. అంతే, రైట్ సైడ్ రానేటివి. ఓకేనా? అంటే ఏ ఇక్కడ వచ్చింది కదా మేడం, బి టెన్స్ టు ఏబి దగ్గర, బి టెన్స్ టు ఏబి దగ్గర ఏ వచ్చింది, ఏ వచ్చింది, ఏ రానిది ఓన్లీ ఈ మాత్రమే క్యాండిడేట్ కి అవుతుంది. ఈ మాత్రమే క్యాండిడేట్ కి అవుతుంది. ఓకే, అంటే ఈ దీంతో ఉంది క్యాండిడేట్ కీస్, తర్వాత బ్యాలెన్స్ ట్రీస్. అందుకని మనము కాన్సెప్ట్ వైజ్ గా చెప్పుకోవడము, ఇలా సాల్వ్ చేయడం రెండు చేద్దాం. ఎందుకంటే ఒక 30 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో మీరు మోస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు కొన్ని ఫండమెంటల్ కాన్సెప్ట్స్ టచ్ అయినాయి, క్యాండిడేట్స్ కీస్ అవి. ఓకేనా? సో రేపు క్లాస్లో, రేపు కూడా కొంచెం ఎక్కువనే తీసుకుంటాను, 1.5 hour అట్లా, కొన్ని బిట్స్ ఎక్కువ కవర్ చేసుకుందాం. సార్ ఇప్పుడు 4 మోడల్స్ ఎన్నో పాస్ చేశారు, ఆ 4 మోడల్స్ క్వశ్చన్స్ రేపు డిస్కస్ చేద్దాము. అలాగే కొన్ని. ఓకే, ఇంకా మనకు ఒక 20 days కష్టపడండి, ఏం కాదు. మీలో ఎవరికైనా అందరూ సెట్ క్వాలిఫై కావాలి, అందరూ సెట్ క్వాలిఫై కావాలి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో లీవ్ అయిపోదాం సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. థ్యాంక్ యూ మేడం.